జాతకాలు చూడడం అనేది ఎలా వచ్చింది మీకు? మా మదర్ తమ్ముడు పెద్ద ఎస్ట్రాలజర్. రామానాయుడు హైదరాబాద్ నుంచి రేపు మార్నింగ్ వస్తున్నారు. వైబ్రేషన్లు మీకు చెప్పినది కరెక్ట్గా జరిగేయలేదా? తర్వాత నా మీద నాకు నమ్మకం, ఎవరిని కేర్ చేయను. ఇప్పుడు చిరంజీవి వచ్చేది గౌకర్ మీద పడ్డాడు. వాడు వచ్చి పిలిస్తే కాదు, ఆయన రమ్మనంట. నన్ను చూసి ఆయన షూటింగ్ తలుపులు బిగించి చేసుకుంటున్నాడు. రామారావు అంటే తలుపులు తీసి చేసుకున్నారు. ఇప్పటికీ పరిస్థితులు మారలేదా? అలా ఓ దారా వస్తున్నాడు, లేవండి అన్నాడు. పోరా అన్నాడు. భగవంతుని కూడా లెక్క చెయ్యను. రామారావు భుజం మీద చేసి రూములో చావుకు భయపడను. నేను డబ్బులు ఎవరిని అడగను. డబ్బులు ఇస్తానంటే ఇవ్వద్దంటాను. ఇప్పుడు ఎవడు పెళ్లి చేస్తున్నారు బొంబాయిలో, అంబానీలు, పేదవాళ్ళకి ఏమైనా కాలనీలు కట్టించి ఇవ్వచ్చు కదా. ఇన్నేళ్ల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా సంపాదించనే అడుగుతారు. ఏచూరి గారు రివ్యూలు రాయడం అనేది కూడా పోస్ట్ కార్డ్ రివ్యూలు రాసేవాళ్ళని. పోస్ట్ కార్డ్ రివ్యూలు 1 year రాశాను. ఎందుకలా? ప్రపంచ చరిత్రలో ఒక జర్నలిస్ట్ అంటే భయపడేవారు జర్నలిస్ట్కి, అది నేనే. చిరంజీవి గారు ఆయనకి అవార్డు వచ్చింది. నీకు పద్మభూషణ్ వచ్చింది అని మనం నమస్కారం పెట్టేమంటే ఆడు కాదు ఇలా వెళ్తుంది. ఓన్లీ ఎన్టీ రామారాయణ కూడా ఎవరు లేడు. చాలా మంది సినీ నటులు ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. వాళ్ళు సేవ కోసం వెళ్ళలే, పదవి కోసం వెళ్ళారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ కనిపించాడు నాకు. కలవలేదా ఎప్పుడు? అతను నేను ఏ చూడని తెలియదు. మీకు 85 ఏళ్ళు, ఇంత యాక్టివ్గా ఇన్ని గుర్తు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు? అంటే పెద్ద మొక్క చిన్న మొక్కని ఎదగనివ్వదు, పెద్ద మొక్క చిన్న మొక్కని ఎదగనివ్వదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక వెరీ స్పెషల్ గెస్ట్. 100 ఏళ్ల సినీ చరిత్ర గురించి, ఏ సినిమా గురించి, ఏ ఆర్టిస్ట్ గురించి అడిగినా టక్కున చెప్పేస్తారు. సీనియర్ జర్నలిస్ట్, 1000కి పైగా సినిమాల్లో నటించినటువంటి నటుడు మనతో పాటుగా ఉన్నారు. ఆ నటుడిని కలవడానికే ప్రత్యేకంగా మనం హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చాము. మనతో పాటుగా ఉన్నారు ఏచూరిగా పాపులర్ అయినటువంటి ఏచూరి చలపతిరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. 85 సంవత్సరాలు ఇంకా ఉండాలా? ఉండాలి కదా అని అంటారు. అంతా ఉండాల్సిందే అని. ఉండాలి కదా. ఉండి ఏం చేద్దాం. కాకపోతే హైదరాబాదు అక్కడి నుంచి చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. నైట్స్ పాత సంగతులు అడుగుతూ ఉంటారు. పాత సినిమాల్లో హీరోయిన్ ఎవరండి మాకు తెలియదు, అవి చెప్తూ ఉంటాను. ఓపికగా చెప్తాను, విసుక్కోను. ఎవరైనా ఫోన్ చేస్తే విసుక్కోను. నేను చాలా గంటలు కూడా మాట్లాడతాను అవసరం అయితే. అది ఉంది, ఇంకా ఓపిక ఉంది. నా కంఠం పోలే. మనిషి బలం పోయింది కానీ కంఠం పోలే. ఆ కంఠంతో మాట్లాడుతూ ఉంటాను. ఆ ఓపిక ఎలా వచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి కష్టపడి పని చేయడం. నేను ఒక పని చేయను. నేను ఆపరేటింగ్ నేర్చుకోలేదు, కానీ ఆ సినీ ఆపరేటింగ్ చేస్తాను. ఆపరేటింగ్ చేసేవాడిని. ఆపరేటర్కి రెస్ట్ తీసుకోవాలంటే నేను అక్కడ ఉంటే నేనే చేస్తాను. ఆ పని కూడా చేసేవాడిని. ఆ పని చేసేసేవాడిని. సర్కస్ వచ్చిందనుకోండి కాకినాడకి, అప్పుడు నాకు 15 ఏళ్ళే. నేనే మేనేజర్గా పనిచేస్తాను. అందరినీ నేనే పెడతాను. ఆ పులి గిలి వాటికి ఇంజక్షన్లు చేయడం అంతా కూడా. సినిమా ఇండస్ట్రీ కాదు, సర్కస్ కూడా తెలుసు మీకు. నేను అదే 40 సంవత్సరాలు పుట్టాను. 45 నుంచి సినిమా ఫీల్డ్ గురించి తెలుసు. మిర్జాపూర్ రాజా గారు అందరినీ చూసిన వాడిని. లంక సత్యం గారు, ఆయన మాకు దగ్గర రిలేటివ్. ఆయన ద్వారానే ఇండస్ట్రీకి చిన్నప్పటి నుంచి వచ్చేవాడిని. లంక సత్యం గారిని ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ అండ్ అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన ద్వారా నాకు ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ పుట్టింది, లేకపోతే వచ్చేవాడు కాదు. ఇప్పుడు మీరు చాలా మందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో చెప్పని 2 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఒకటి ఏంటంటే, ఏచూరి గారు జాతకం చెప్తారు, ఇలా మొహం చూస్తారు, నక్షత్రం అడిగిన వెంటనే ఇలా టక్కున చెప్పేస్తారు అనేది ఒకటి ఉంది. ఇంకోటి నేను ఇప్పుడే తెలుసుకుంది, రావ్ అండ్ రావ్ పేరుతో మీరు సినిమా రివ్యూలు, పోస్ట్ కార్డులో సినిమా రివ్యూలు రాసే 500 మందికి మీ స్వదస్తూరితో రాసి పంపించేవాళ్ళు సినిమా రివ్యూ అనేది. ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జాతకాలు చూడడం అనేది ఎలా వచ్చింది మీకు ఆ అలవాటు? మా మేనమా గారు పెద్ద ఎస్ట్రాలజర్, మా మదర్ తమ్ముడు పెద్ద ఎస్ట్రాలజర్, ఆల్ ఇండియాలోనే పెద్ద ఎస్ట్రాలజర్.
ఆయన చేతులు చూసి కరెక్ట్గా టైమ్స్ అన్ని పెట్టి రాస్తూ ఉంటాడు. అది నాకు రాలే, మా మదర్కి వచ్చింది. మా మదర్ జాతకాలు చూస్తారు, కరెక్ట్గా చెప్తూ ఉంటారు. అన్నీ కరెక్ట్ అని చెప్పలేము. ఆవిడ జీవితకాలం నా దగ్గరే ఉంది, 101 సంవత్సరం బతికింది. జాతకాలు చెప్పే బతికింది. జాతకాలు చెప్తూ ఉంటుంది, ఇంట్లో ఉండదు, ఎవరో పిలుతున్నారు వెళ్ళిపోతుంటుంది. నాకు దీనికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలి. అందరూ చేతులు చూస్తారు, అందరూ ఒకే దారిలో నడుస్తూ ఉంటారు. నేను అలా నడవను, వేరే దారి, కొత్త దారి ఏర్పాటు చేస్తాను, ఆ దారిలో నడవమని చెప్తాను. అలా కొత్త దారి కోసం ఏర్పాటు చేసుకుని ఒక 2 నెలలు నా రూము కిటికీ, ఒక కిటికీ కొంచెం తెరిచి నైట్ అన్నీ బిగించేసి లైట్లు వేసి ఆ కిటికీ తెరిచి అక్కడ కూర్చొని రామానాయుడు హైదరాబాద్ నుంచి రేపు మార్నింగ్ వస్తున్నారు అని ఫస్ట్ రాసుకున్నాను. మొన్న ట్రై చేస్తే రాలేదు, వద్దాం అనుకున్నారు, మానేశారు అన్నాడు బాయ్. మళ్ళీ ఇంకొక 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత రామానాయుడు గారు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఈరోజు దిగారు. అయిపోయింది, ఫోన్ చేశాను, మార్నింగే దిగారు అన్నారు. నాకు పనిచేస్తుంది వైబ్రేషన్. అంటే ఫస్ట్ మీరే రాసుకునేది. అంటే అంతకుముందు నక్షత్రం ఏంటి అని తెలుసు నాకు. ఏ నక్షత్రంలో చంద్రుడు ఏ రాశిలో ఎన్ని గంటలు ఉంటాడు, సూర్యుడు ఎన్ని గంటలు ఉంటాడు, ఎన్ని రోజులు ఉంటాడు, శని ఎన్ని రోజులు ఉంటాడు రాశిలో, 2.5 years, కేతు 1.5 year, రాహు 1.5 year, శుక్రుడు 29 days, అలా నెల, గురువు 1 month, ఇలా ఉంటారనమాట. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. 2.5 సంవత్సరాల్లో మనిషి మీదే ఉంటాడు, 3 సార్లు వస్తాడు. 54 సంవత్సరాలు మనిషి మీద ఉంటాడు శని. 54 సంవత్సరాలు మీకు శని దశ ఉన్నా లేకపోయినా, మీకు ఏలినాడు శని ఉన్నా లేకపోయినా, ప్రతి మనిషి మీద 54 సంవత్సరాలు శని ఉంటాడు. వాడు ఎలా ఉంటాడంటే, ఆడైనా మగైనా పైన కూర్చుని భుజం మీద కూర్చుని 2 కాళ్ళు ఇలా వేసుకుని చుట్టూ నల్లగా కూరలతో కళ్ళు ఎర్రజెర్ల కళ్ళతో గట్టిగా జుట్టుంటే పట్టుకుంటాడు. ఆ పట్టుకుని సన్నివేశం ఏలినాడు శని. పట్టుకోకుండా మామూలుగా కూర్చొని ముందుకెళ్ళి చూస్తాను ఈ సంగతి చూస్తాను అనేది మామూలు శనిలో భాగం. మామూలు శని 19 సంవత్సరాలు ప్రతి మనిషికి వస్తుంది, ఒకసారి వస్తుంది. ఏలినాడు శని అనేది 3 సార్లు వస్తుంది. మనిషి ఆయుష్ 120 years, కానీ అందరూ బతకట్లే. ఫారిన్లో వాళ్ళు బతుకుతారు, మనం బతకం 80 ఏళ్ళు 70 ఏళ్ళు. అలాగే 80 ఏళ్ళలో ఏలినాడు శని 2 సార్లు రావచ్చు, 3వసారి రావచ్చు. సాధారణంగా 3 సార్లు ఎక్కువ మందికి వస్తుంది, 3వసారి ఇంక ఉండరు, వెళ్ళిపోవడం ఖాయం. తర్వాత ఏలినాడు శని కాదు, ఏది వచ్చినా 3వసారి వస్తే డేంజరు, 2 సార్లు వస్తే పెద్ద డేంజర్ ఉండదు. హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని బయటకు వస్తారు. శని ఎప్పుడు ఆపరేషన్ చేయిస్తాడు, హాస్పిటల్కి తిప్పిస్తాడు, మనసు ప్రశాంతత లేకుండా చేస్తాడు, మొహం అంతా చీర పట్టించేస్తాడు, జుట్టు అంతా ఊడిపోతూ ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది శని ప్రభావం. ఆ శని ప్రభావాన్ని దాటుకోవడంలో ఉన్న కారు అమ్మేస్తాం, ఉన్న ఇల్లు అమ్మేస్తాం, సినిమాలు తీసి పోగొట్టుకుంటాం, రకరకాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత శని వెళ్ళిపోయిన తర్వాత ఒకటి జన్మలో ఉన్నప్పుడు జరుగుతాయి ఇవన్నీ, 12లో ఉన్నప్పుడు జరగవు. జన్మలో ఉన్నప్పుడు ఈ 2.5 సంవత్సరాలు జరుగుతాయి. జన్మ తర్వాత 2లోకి వస్తే కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది. 3లోకి వస్తే సూపర్. మళ్ళీ పోయిన ఆస్తి వేరే ఇల్లు కొనుక్కుంటాడు, మళ్ళీ వేరే కారు కొనుక్కుంటాడు, ఇలా కొత్తగా అన్ని ఫ్రెష్ గా వస్తుంటాయి. ఇప్పుడు ఈ జాతకాలు ఇవన్నీ కూడా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, హీరోలకు వాళ్ళకి చెప్పారు ఎప్పుడన్నా? సినిమా స్టార్ట్ అవుతుంది సార్, ఏచూరి గారు మేము ఇలా ప్రారంభిద్దాం అనుకున్నాం చెప్తూ ఉంటాను. అడగకుండా జాతకాలు చెప్పానని తెలుసు వాళ్ళకి. నేను అడగకుండా జాతకం చెప్తాను చెయ్యి అని అలవాట్లేదు, చేతులు చూడడం. వైబ్రేషన్ మీకు చెప్పినవన్నీ కరెక్ట్గా జరిగేయలేదా? కారులో మీకు చెప్పినవన్నీ కరెక్టేగా, అన్నీ కరెక్టే కదా, అంతకన్నా ఇంకా కరెక్ట్గా చెప్పేస్తాను. అలా ఖాళీ కూర్చుంటే మనిషి వస్తే సార్ చెప్పేస్తాను. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, సుబ్రహ్మణ్యం గారు అని, చాలా కోటీశ్వరుడు. ఆయన చితికిపోయాడు, అప్పుడు చితికిపోయాడు. ఆయన 5 ఏళ్ళ తర్వాత వచ్చాడు, ఎవరో తీసుకొచ్చారు, నమస్కారం పెట్టాడు, చూసి నక్షత్రం ఏంటని చెప్పాడు. మీ అప్పులు నెల తర్వాత నుంచి వస్తాయి, నెల తర్వాత నుంచి మీ అప్పులు వసూలవుతాయి. అంటే 5 ఏళ్ళ నుంచి వసూలు అవ్వట్లేదండి, వసూలు అవుతాయి అన్నాడు. వసూలు అవుతాయి, మీరు అర్జెంటుగా షిరిడి వెళ్ళండి. షిరిడి వెంటనే వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళిపోండి, లేకపోతే వెళ్ళండి. వెళ్ళాడు, వచ్చాడు. 1 నెల తర్వాత వచ్చాడు, వసూలు అవుతున్నాయి అన్నాడు. అన్నీ వసూలు అయిపోయాయి. సినిమా వాళ్ళకి అలా చెప్పారా? ఇప్పుడు నాగేశ్వరరావు గారికి వాళ్ళు చెప్తూ ఉంటాను, ఆయన జాతకాలు నమ్మకం ఉండదు, దేవుడు అంటే నమ్మకం లేదు. నువ్వు ఒకే డైరెక్టర్ దగ్గర ఓ సినిమా హిట్ అయింది చెప్పి ఇంకో 2-3 సినిమాలు చేసేవాడు, 2 ఫ్లాప్ అవుతాయని చెప్పాను.
అలా రాజేచంద్ర గారి దగ్గర చేసాడు, ఫ్లాప్లు అయిపోయాయి. ఓకే. ఏడ్చో నేను నమ్మను, వాడు గొప్పగా తీసాడు, సూపర్ హిట్ అయిపోయింది, నెక్స్ట్ వాడితోనే చేయాలి అంటే నీ మీద నీకు నమ్మకం లేక ఆడు నమ్ముకుంటున్నావు, వాడేమో నిన్ను నమ్ముకుంటున్నాడు. ఎవడి మీద వాడికి నమ్మకం ఉండాలి, ఉన్నప్పుడే మనిషి పైకి వస్తాడు అన్న. తర్వాత నా మీద నాకు నమ్మకం, నా మీద ఎవరిని కేర్ చేయను, ఎందుకంటే కేర్ చేయని గౌరవిస్తాను. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చేది గౌకుని మీద పడను, ఆయన నన్ను అడిగితే వెళ్తాను. ఆయన పక్కన ఎవరితో మాట్లాడుతానో నన్ను అడగలేదు కదా, ఎవడో చెప్తాడు మేకప్ మ్యాన్ అండి, చిరంజీవి గారు ఏచరి గారు వచ్చారండి షూటింగ్లో, మీరు లోపల ఉన్నారు కదా, పిలుపులు అంటాడు. వాడు వచ్చి పిలిస్తే కాదు, ఆయన రమ్మని అంటాను. డోర్ లాక్ చేసుకుని లోపల సాంగ్ చేస్తున్నాడు హైదరాబాద్లో, నేను వేరే షూటింగ్ వెళ్ళాను. వాళ్ళ మేకప్ మ్యాన్ నన్ను చూసి చిరంజీవి గారు మిమ్మల్ని అడుగుతున్నారంటే చాలా ఏళ్ళు అయిపోయింది అంటే, చిరంజీవి గారితో రావాలి, ఆయనకి నాతో పని ఏంటయ్యా, నాకు ఆయనతో పని ఉంటే ఉండొచ్చు, నాకేం పని లేదు, నేను మెడ్రాస్లో ఉండేవాడిని, ఆయనకి నాతో పని లేదు కదా, నాకు ఆయనతో పనే ఉంటుంది, నేను షూటింగ్కి వచ్చి వెళ్ళిపోతున్నాను, ఆయన వస్తే వస్తాను. ఆయన షూటింగ్ తలుపులు బిగించుకొని చేసుకుంటున్నాడు, రామారావు లాంటి వాళ్ళు తలుపులు తీసి చేసుకున్నారు, నేను తలుపులు బిగించుకుంటున్నాను కాబట్టి తీసుకురమ్మన్నా. వచ్చాడు కుర్చీ వేసాడు, కుర్చీ ఆయన వేసాడు, కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు. మీరు హైదరాబాద్ రావచ్చు కదండి, మీ గురించి రావాలా, మీరైనా వేషాలు ఇచ్చారా మెడ్రాస్లో ఉంటే, మీ గురించి రావక్కర్లేదుగా. నాకు వేషాలు ఇచ్చిన బాబురావు గారు, ఈ తరం పిక్చర్స్, ముత్యాల సుబ్బయ్య గారు లాంటి వాళ్ళు రావద్దన్నారు. అవసరమైతే మీరు ఎక్కడన్నా పిలుచుకుంటాం, కాశ్మీర్లో ఉన్నా మీరు రావద్దు, ఎందుకు ఇక్కడ మీరు ఏజ్ అయ్యింది, అక్కడ హ్యాపీగా ఉండండి, మీకు కావాలంటే మేము సౌకర్యాలు చేస్తాం, అలాంటి మనిషి మీరు కలతొద్దు, ప్రశాంతంగా ఉన్నారు అక్కడ, ఇక్కడ భక్తి ప్లేస్, అక్కడ శక్తి ప్లేస్. ఎందుకని హైదరాబాద్ కంటే అయిపోయిన తర్వాత హైదరాబాద్ రావడం వేస్ట్. నేను ఇప్పుడు హైదరాబాద్ వస్తే మన చంద్రమోహన్ గారికి టిఫిన్ ఇవ్వకుండా బాయిగాడు అందరికీ ఇచ్చి వెళ్ళిపోయాడు లోపలికి, అక్కడ షూటింగ్లో. నాకు ఆడ అసలు టిఫిన్ తింటాడు కదా, అందరు టిఫిన్లు తింటాడు అతను చంద్రమోహన్, అందరి క్యారీలు భోజనం చేసే రకం. నాకు టిఫిన్ పెట్టలేదు, ఆకలి వేస్తుంది అంటున్నాడు. పక్కన ఎవరో ఎరా చంద్రమోహన్ గారు అయితే ఏంటంటే అన్నాడు. అయితే ఏంటండి చంద్రమోహన్ గారు ఎవరండి అన్నాడు. ఆడికేం తిరుగుతుంది హైదరాబాద్లో. అప్పుడు దగ్గరికి వెళ్ళి ఆయన పెద్ద హీరో రా బాబు అని చెప్తే అప్పుడు టిఫిన్ పెట్టారు. ఇప్పటికీ పరిస్థితులు మారలేదా? అలా ఎవరిది పరిస్థితులు ఏం మారలేదా హైదరాబాద్? అందరూ అలాగే మారే, కొంతవరకు మారే. కొంతవరకు అంటే ఆ దాదాలు గిరీలు వాళ్ళ వేషాలు వేయడాలు అదంతా పక్క పోయింది. ఓ దాదా వస్తున్నాడు లేవండి అన్నాడు, తిరుపతిలో షూటింగ్, దాసనారాయణ గారు షూటింగ్, నేను నర్రా గారు మొత్తం పడుకుని ఉన్నాం అక్కడ రోడ్డు మీద, మాకు షాట్ లేదు. దాదా గారు వస్తున్నారు లేవండి అన్నాడు. ఒకడు వచ్చి పోరా అన్నాను, అదేం చెప్పాడు. ఎవరు ఆ మాట అన్నదన్నాడు ఆ దాదా. ఏచూరు గారు అయ్య బాబా ఆయన మా గురువు గారు అని వచ్చి కాలం పడ్డాడు. ఆ దాదా ఎవరు? ఆ చచ్చిపోయాడు, అతని పేరు విలన్ వేషాలు వేసాడు, ఒరే రిక్షాల విలన్, అతని పేరు మర్చిపోయాను, పుట్టిగా ఉంటాడు పిక్చర్. రామిరెడ్డి రామిరెడ్డి కాకుండా ఇంకోడు, రామిరెడ్డి కూడా పొందు పోజు కొట్టేవాడు, దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి వెళ్తాడు. తర్వాత వాళ్ళకి అది అలవాటు. రామిరెడ్డి చిత్తూరు వాడు, వ్యాపారం కోసం రియల్ సెటిల్ అయ్యారు. కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది అప్పుడు అక్కడ మామిడీస్ అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీ. ఇప్పుడు నేను వచ్చాను, బాయిగాడు కూడా వాల్యూ ఇవ్వడుగా. నా కార్లో నేను వస్తే వాల్యూ చేస్తాడు, నేను సైకిల్ మీద వస్తానంటే వాల్యూ ఇవ్వడు కదా. బాయిగాడు ఏంటి ఆర్టిస్ట్ అయితే ఏంటంట, ఏంటి పీకేమంట, ఎవరు కావాలంట, చిరంజీవి గారు కుదరదు లోపల మాట్లాడుతున్నారు అని తత్వం ఉంది. అంచేత మనం అక్కడ ఉండలేం. మా మదర్ దా ఊరే, మా మదర్ చెప్పింది ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళబోకు నువ్వు, అక్కడ సీట్లు ఇవ్వకండి. అది పోలేదు, ఇంకా ఉంది. ఎప్పుడు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి, ఎవడొచ్చి ఎప్పుడు తంతాడో తెలియదు, ఏ రాత్రి ఎవడు తలుపు కొడతాడో తెలియదు. ప్రశాంతం. వీధికి 5 గుళ్ళు ఉంటాయి, 6 గుళ్ళు ఉంటాయి ఇక్కడ. వీధికి గుడి, చిన్న గుడి. ఎంతకాలం అవుతుంది మీరు హైదరాబాద్కి వచ్చి? నేను 4 years అయింది. 4 years అయింది. పని ఉంటే వస్తాను, ఆ పని ఉన్న వాళ్ళ పేర్లు రాసుకుంటాను ముందే, వీళ్ళనే కలవాలి అంతే. అయితే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు జాతకం చూస్తారు అని తెలుసు, శోభన్ బాబు గారికి చాలా లేట్గా తెలిసింది. వాళ్ళకి తెలిసింది లేట్గా. సినిమా ఫీల్డ్ వాళ్ళకి నేను జాతకాలు చెప్తాను తెలుసు, మా మదర్ చెప్తారని తెలుసు, కొంతమంది వచ్చి చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. నేను జాతకాలు చెప్తాను అని తెలియదు. నేను గొప్పవాడిని, నేనే బాగా రాస్తాను,
నేనే బాగా యాక్ట్ చేస్తాను, నాకంటే గొప్పవాడేవాళ్ళు లేడు, నేను సీనియర్ జర్నలిస్ట్ని అందరూ రాసుకుంటూ ఉంటాం. నేను కూడా రాసుకోవచ్చు. నాకు సీనియరు ఇంటూ వెంకటేశ్వరరావు, నేను ఇంకోటికి సీనియర్, వాడేమో సీనియర్ రాసుకుంటున్నాడు. వాడు ఎవరికి సీనియరు? నాకా ఇంటూ వెంకటేశ్వరరావుగా అని వస్తుంది కదా. అంటే ఎవరికి ఆడే సీనియర్. ఆ సీనియర్ని కూడా రాసుకోను. నేను లెటర్ హెడ్ కూడా మెయింటైన్ చేయలేదు, లెటర్ హెడ్ కూడా లేదు నాకు. తెల్లకాయమే రాస్తాను. నా సంతకానికి వాల్యూ తప్ప, నా మ్యాటర్ వాల్యూ ఉండాలి తప్ప దేనికి వాల్యూ కాదు. బుక్ వేస్తున్నాం విట్లాచార్య కాదు, మీరు ఆర్టికల్ రాయవద్దు కుదరదన్నారు. రాశాను, పగిలిపోయింది. విఠలాచార్య ఏంటో ఆ 10 పేజీల్లో తెలిసిపోయింది. ఫోన్లు చేస్తున్నారు, విఠలాచార్య గురించి ఇంత గొప్పగా రాశారేంటి? గొప్పగా రాయడే ఉందయ్యా, నాకు అలవాటు, రాశాను, ఆయన దగ్గర ఉన్నాను, అలవాటు రాశాను. కాటక మహాద్ గారు గురించి నాకు బాగా తెలుసు. మీకు ఆయన ప్రొడ్యూసరు, పెద్ద ప్రొడ్యూసరు అంతవరకు తెలుస్తుంది. ఆయన లోపల హృదయం మీకు తెలియదు కదా, ఆయన హెల్పింగ్ నేచర్ ఉందనే హృదయం మీకు తెలియదు కదా. అవన్నీ నాకు తెలుస్తాయి కాబట్టి రాస్తాను, చెప్తూ ఉంటాను. అలా పరిస్థితి అనమాట. నేను ఎవరిని లెక్క చెయ్యను, భగవంతుని కూడా లెక్క చెయ్యను. భగవంతుడు కాదు, ఎవడొచ్చినా లెక్క చేయను. లెక్క చేసేవాళ్ళు లెక్క చేస్తాను. రామారావు గారు ఆయన ఎవరికి డబ్బులు ఇవ్వడు అంటారు. రామారావు గారు 10 ఏళ్ళు ఉన్నాను. 10 ఏళ్ళు ఉండి నేను 2 ఏళ్ళు వేషం అడగలేదు అసలు. 2 ఏళ్ళు వేషం అడగకుండా ఉన్నాను ఆయన దగ్గర. ఆయన రోజు వచ్చేసి భుజం మీద చేసి రూమ్లో జవులు ఏదో పెడుతున్నాడు. ఏం పెట్టానో చూసుకోండి అన్నాడు. ఆయనకి తెలియదు, నాకు తెలియదేట్లు. రామారావు ఫోటో బయటికి తీశాను. ఈ ఫోటో ఉందన్నాను. చూశాడు, నా ఫోటో వచ్చింది ఏంటి, డబ్బులు పెట్టాను కదా అన్నాడు. మీ ఫోటోగా మారిపోయిందేమో, డబ్బులు చూసుకోండి. అలాగే ఇప్పుడు 10-15 ఫోటోలు ఉంటాయి. నేను కృష్ణగారి దగ్గరికి వెళ్తే కృష్ణగారి ఫోటో పెడతాను, అది తీసి చూపిస్తా. సోమరావు గారు ఇలా అలవాటు అన్నమాట. ఎన్ని ఫోటోలు ఉంటాయి అలా జేబులో? అప్పుడు చాలా ఉంది, ఇప్పుడు ఫోటో ఎక్కర్లేదు. ఇప్పుడు నా ఫోటో పెట్టుకుంటున్నాను అంతే. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు ఖాళీ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం, రెడీగా ఉంది. అంటే ఇప్పుడు సిగ్నల్ పడింది, స్టేషన్కి వచ్చాను, సామాన్ సర్దుకున్నాను, నిలబడ్డాను, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎక్కితే అయిపోయిందా అన్ని బరువు బాధ్యత? చావుకు భయపడినాం కాదు, మీరు వచ్చిన బరువు బాధ్యతలు అన్నీ బరువు బాధ్యతలు ఏమున్నాయి? బరువు బాధ్యతలు ఏమీ లేవు. కొడుకు ఏదో సెటిల్ అయ్యాడు, కోడలు సెటిల్, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం పర్వాలే. వాళ్ళు కాకినాడలో ఉన్నారు, వాళ్ళు హ్యాపీ. నాకెవడు నా కొడుకు డబ్బులు పంపుతానంటాడు, అసలు ఆ మాట ఎత్తద్దంటాను. ఆ మాట ఎత్తడానికి వీలు లేదు, ఎత్తితే నువ్వు ఫోన్ చేయొద్దు అంటాను. పోనీ ఊరగాయలు పంపుతానంటాడు, అదంటే ఓకే. అలాగే నా తమ్ముడు ఉన్నారు, ఆయన మంచి పొజిషన్. డబ్బులు పంపుతానంటే నేను పంపొద్దంటాను. నన్ను ఎవడైనా డబ్బులు ఇస్తానంటే ఇవ్వద్దంటాను. నేను డబ్బులు ఎవరిని అడగను, డబ్బులు ఇస్తానంటే ఇవ్వద్దంటాను. ఇస్తే తీసుకుంటాను, అది నా పాలసీ. అయితే ఇప్పుడు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను, సిగ్నల్ వచ్చింది అంటున్నారు. మీరు పడింది, సిగ్నల్ పడింది. పడినా కూడా వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యన నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మెడ్రాస్ నా కోసం వస్తాడు, హైదరాబాద్ నా కూడా తిరుగుతాడు. ఒకే మంచమే పడుకుని మనిషి సడన్గా అనపర్తి ప్రెస్ ఓనర్ విజయశాంతి గారి దగ్గర రిలేటివ్ రెడ్డి గారిని, ఆయన పట్టాల దాడితో ఫోన్ చేస్తూ ట్రైన్ గురించి చచ్చిపోయాడు. అది నాకు 2 గంటల తర్వాత ఆయన ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. ఆయనకి ఫోన్ చేయడం అలవాటు, చెప్పాడు ఆయనకి చాలాసార్లు, నువ్వు రోడ్డు మీద నడుస్తూ సెల్ మాట్లాడుకో, ఎప్పటికైనా ప్రమాదం, జాగ్రత్త అని చెప్పాను. నాకే నేను అన్నీ చూసుకుంటాను అన్నాడు. పోయాడు, ఏం చేస్తాం. అంచేత చావు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. పుట్టుగా ఉన్నప్పుడు సావు పక్కన రాసి ఉంటుంది. బర్త్ డేటు, డెత్ డేటు రాసి ఉంటాయి. బర్త్ డేట్ మనకు ఎవరు చెప్తారు? పుట్టినరోజున్నాడు మనకు చేస్తారుగా, బారసాల చేసి పుట్టినరోజు చేస్తారు. అప్పుడు తల్లి నీ పుట్టినరోజు అని చెప్తుంది, తండ్రి చెప్తాడు, తండ్రి మేనత్తకి ఇస్తాడు. మనకి మేనత్ ఇంపార్టెంటు, మేనమా ఇంపార్టెంటు, చిన్నాన్న ఇంపార్టెంటు, పెదనాన్న ఇంపార్టెంటు, తాత ఇంపార్టెంటు, తండ్రి ఇంపార్టెంట్, తల్లి ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు రక్త సంబంధికులు తప్ప వాళ్ళు ఇంపార్టెంట్ ఉండదు. ఒక తండ్రి చచ్చిపోయాడు అనుకోండి, ఆ కొడుకుని మేనత్ తీసుకెళ్ళి పెంచవచ్చు, మేనత్ తీసుకెళ్తుంది. తల్లి చచ్చిపోతే మేనమావ తీసుకెళ్ళి పెంచుతాడు, కూతురించి పెళ్లి చేయొచ్చు. ఇలాంటి వరుసలు ఉంటాయి. నాకు వరుసలు ఉన్నారు, మేనత్ చచ్చిపోయారు అంతా, అందరూ పోయారు, ఇప్పుడు ఎవరు లేరు. నేను ఏకాకిగా
నేను నా తమ్ముడు కాకినాడ హ్యాపీ, నేను ఇక్కడ హ్యాపీ. ఏంటంటే నాకు ఏదో కావాలి, కారు కావాలి. ఇప్పుడు సైకిల్ కావాలనుకుంటాను, సైకిల్ వచ్చిన మోటార్ సైకిల్ వస్తే బాగుండు అనుకుంటాను. మోటార్ సైకిల్ తర్వాత హెలికాప్టర్ వస్తే కారు వస్తే బాగుండు, కారు తర్వాత హెలికాప్టర్ ప్లెయిన్. నేను పేపర్లో ప్రకటన చేశారు, చిరంజీవి గారి అబ్బాయి 10 కోట్ల కారులోనో 20 కోట్ల కారులోనో వెళ్తున్నాడు పెళ్ళికని. అది జనానికి కావాలా? జనానికి అవసరం లేదు కదా, ఆయన వెళ్తాడు, దానికి ఉంది. ఇప్పుడు ఎవడు పెళ్లి చేస్తున్నారు బొంబాయిలో, అంబానీలు 1,50,000 కార్డు ఖరీదు 1,50,000 అన్నాడు. ఒక కార్డు ఖరీదు 1,50,000 అయితే ఏదో పెట్టారు. అసలు అంత డబ్బును వాడు బీదవాడికి ఏమైనా కాలనీలు కట్టించి ఇవ్వచ్చు కదా, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు కదా, అది చేయరు. వాళ్ళ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం. నేను గొప్పతనాన్ని చాటుకోవాలంటే దూరం పెడతాను, ఎందుకంటే వాళ్ళతో మనం సరిదోగలేము. గొప్పవాడితో మాట్లాడడం ఎందుకు? దేవుడు వాడికంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడని వాడు తెలుసుకోవాలి, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆడితోనే మాట్లాడతాను. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, ఏ కోరికలు లేవు అనుకున్నప్పుడు మీరున్నటువంటి చిన్న గది చాలా హ్యాపీ. బాగుందా? బాగానే ఉందంటే అంతకన్నా చిన్న గదిలో ఉన్నాను, రోడ్డు మీద పడుకున్నాను. రోడ్డు మీద ఫ్యామిలీ తినేప్పుడు రోడ్డు మీద పడుకుని బతికాను. రోడ్డు మీద గంపలు అన్నాలు తిన్నాను. కేసరి కుటీరం లిమిటెడ్ వాళ్ళు వాల్ పోస్టులు అంటించాను మెడ్రాస్లో. ఇండస్ట్రీలో కొంచెం పరిచయాలు అవుతున్న రోజు చిన్నతనంలో అలా ఎదిగొచ్చాను. జర్నలిస్ట్గా మారాను. వేషాలు వేయాలని లేదు, డబ్బుల కోసం అప్పుడు జర్నలిస్ట్కి డబ్బులు ఇచ్చేవారు కాదు, ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేవారు కాదు, ఏదో ఫ్రెష్ చేసి చూపించేవారు అంతే టిఫిన్ పెట్టి. ఇప్పుడు జర్నలిస్టులకు కవర్లు ఇస్తున్నారు, కవర్లు ఇచ్చి ఆడు రాసిందే వేసేయమంటారు. ఆ హీరో గారు రాసేసి పెట్టేస్తాడు, నేను చాలా గొప్పవాడిని. రాసుకునేప్పుడు నేనే చాలా గొప్పవాడిని అనిపిస్తుంది. ఇప్పుడు మనం రాసుకుంటే ఆత్మ కదా, నేను చాలా గొప్పవాడిని అని రాస్తాడు ముందు. చిచి అంతకంటే నేను గొప్పవాడిని అని రాసుకుంటాడు. ఆత్మకథ కదా, తక్కువ చేసుకుంటే కష్టంగా. నేను అలా కాదు, నేను చాలా ఎదవని, నాకేమీ తెలియదు, నేను జర్నలిస్ట్నే కాదు, అందరూ గొప్ప జర్నలిస్టు, సీనియర్సు, నేను జూనియర్ని, ఇలా రాసుకుంటాను. ఇలా ఉంటుంది నా పరిస్థితి. నాకు ఒక లెటర్ రైడ్ కానీ ఏదీ లేదు, లైఫ్లో లేదు. ఓసారి మురళీమోహన్ గారు, మీకు 2 ఏళ్ళ నుంచి డబ్బులు ఇస్తున్నాం మాయాశేషంలో అని నాకు చెప్పకుండా అతను తీసేమన్నాడు, వేరే వాళ్ళకి ఇద్దామని. నేను నాగేశ్వర గారు ఫోన్ చేసి, ఏంటంటే మీరు గౌరవ సభ్యులు కదా, నాకు తీసేస్తున్నారేంటి అంటే, వాళ్ళు ఏదో ఇల్లు కొన్నారయ్యా ఆఫీసు, అది అమ్మకం అవ్వట్లేదు, అది బాగోలేదు, అది అదే డబ్బులు లేవనుకుంటాను. 1 గంట లోపుగా మీరు అందులో నేనే గౌరవ అధ్యక్షుడిని రాసుకున్నావు కదా నాగేశ్వరరావు, నువ్వు డబ్బులు పంపుతావా పంపవా అది చెప్పు ముందన్నాను. వెంటనే మురళీమోహన్ గారి నుంచి అరగంట దాకా ఫోన్ వచ్చింది, పెద్దానికి చెప్పాలా నేను పంపుతామని. ఇప్పటికీ ఉందా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్? ఉంది, పంపుతున్నారు, 6,000 పంపుతారు, పెన్షన్ వస్తుంది, చాలా గౌరవంగా పంపుతారు. నాకే కాదు, కృష్ణవేణి అని పెద్ద హీరోయిన్, ఆవిడ మొన్నటిదాకా తీసుకుంది, ఇంక పంపట్లేదు ఆవిడకి. ఆవిడ కానీ ఉన్నా తీసుకుంటుంది, మేము లేకుండా తీసుకుంటాం, లేక తీసుకుంటాం. ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటారు. డబ్బు ఇస్తానంటే ఎవరు వద్దంటారు? డబ్బు ఇస్తానంటే ఎవరు వద్దంటారు? నేను ఎవరైనా డబ్బు అడగని, ఇస్తే తీసుకుంటాను, ఇస్తే 1,00,000 ఇస్తే తీసుకుంటాను, నాకేం చేయదేంటి. కానీ అడగడం అనేది మన చేయి కింద పడిపోతుంది. నాతో రోజు ఒక పెద్ద కోటీశ్వరుడు మాట్లాడతాడు, వెంకటేశ్వర గారని, ఉప్పు వెంకటేశ్వర గారిని కలపటిపో. ఆయన చాలా 5 ఏళ్ళ నుంచి మాట్లాడతాడు, అరగంట మాట్లాడుతూ ఉంటాడు, నైట్ 10-10:30 నుంచి మాట్లాడతాడు. ఈ రోజు వరకు కూడా ఆయన నాకు డబ్బులు ఇవ్వండి, ఇబ్బందులు ఉంది, నాకేదో అప్పు ఇవ్వండి లేకపోతే అని అడగలే. ఆయన ఏడాదికి ఒకసారి ఇంటికి తీసుకెళ్తాడు 2 సార్లు. తీసుకెళ్ళి చాలా గౌరవం కూర్చోబెట్టి కవర్లో పెట్టి ఒక 5,000 10,000 పెట్టి కాల నమస్కారం పెట్టి వైఫై అయినా ఇస్తారు. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా సంపాదించడే అడుగుతారు. సంపాదించడం కాదు, ఇంతమంది ఫ్రెండ్స్ ని సంపాదించుకున్నారు కదా, వాళ్ళందరూ మీకు హెల్ప్ చేయడానికి రాలేదు ఆ టైంలో? ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు. మాదాల రవీన్ ఉన్నాడు ఒక ఆయన, మాదాల గారు కొడుకు. ఆయన చిన్నప్పుడు తెలుసు, నేను ఆయన చిన్నప్పుడు తెలుసు. ఆయన విశేషంలో నెంబరు, ఆయన పెద్ద డాక్టర్. ఆయన 50 సార్లు ఫోన్ చేశాడు, మీ నెలలకి ఏమైనా పంపుతానండి అని. మీ నెలలకి ఏమైనా పంపుతానండి, మా నాన్నగారి ఫ్రెండు అంటే నాకేం వద్దులేండి అని చెప్పేశాను. నాకు పంపించేవాడు, నేను డబ్బులు పంపుతున్నాను, మీ నెంబర్ చెప్పండి అని చెప్పాలి. మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి అంటే అప్పుడు చెప్తాను. శ్రీదేవి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు,
ఆయన ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఉన్నంతసేపు ఆ పిక్చర్లో ప్రతి పిక్చర్లో వేషం ఇచ్చేవాడు. తర్వాత హైదరాబాదు తీసుకెళ్ళడం కష్టం నేనే ఆలోచించాను. నన్ను హైదరాబాద్ ఎందుకంటే తీసుకెళ్ళడం ఖర్చులో అవుతాయి, మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా, నాకు వద్దులేండి అంటే పిక్చర్ మొదలుపెట్టిన రోజుని నాకు 5,000 రూపాయలు బ్యాంకులో వేస్తాడు. ఇప్పటివరకు జరుగుతూనే ఉంది అది. 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి ఆయన ఏ సినిమా తీసినా పంపిస్తాడు. మీరు ఆ సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో అప్పుడు ఆ టైంలో అసోసియేషన్ అనేది ఉంది, జర్నలిస్ట్గా ఉంది. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, ఆ తర్వాత వచ్చినటువంటి యంగ్ జనరేషన్ వీళ్ళందరితో ఉంది కదా. సో వాళ్ళందరికీ ఏచూరి ఏంటో తెలుసు. ఆయన జర్నలిస్ట్గా ఏం చేశారో తెలుసు, ఆర్టిస్ట్గా ఏం చేశారో తెలుసు. వాళ్ళందరూ ఇప్పుడు మీ గురించి మీరు ఎలా ఉన్నారో తెలుసుకుంటారా? మీతో టచ్లో ఉన్నారా? టచ్లో పాతాళ్ళు ఎవరు లేరు కదా. పాత వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. కొత్తవాడు ఆడే గొప్పవాడు అనుకుంటాడు కదా నాకంటే. కొత్తవాడు నాకంటే గొప్పవాడు సీనియర్ అనుకుంటాడు కదా, సీనియర్ కదా. హైదరాబాదు మెడ్రాస్లో ఏదో కొన్నాళ్ళు పనిచేసి నానాబాదప్పుడు హైదరాబాద్ పోయాడు. ఇప్పుడు అక్కడ సీనియర్ కదా. అప్పుడు నేను ఎందుకు గుర్తొస్తాను అడిగి? అది నన్ను తలుచుకుంటాడు ఏంటి? నన్ను తలుచుకోడు కదా. ఈ మధ్యన ఎవడో ఇబ్బంది రామారావు ఆయనకి ఎందుకు సన్మానాలు చేస్తున్నారు అన్నాడు నాకు. ఆయనకి ఏం తెలుసా సన్మానాలు చేస్తున్నారు అన్నాడు. అవతరాళ్ళు నాకు చెప్పారు. అదేదో ఆయన చెప్పబోయా, నన్ను అడుగుతావేంటి, ఆయనకే చెప్పండి అంటే బాధడానికి వెళ్ళారు. మా గురువు గారు అయినా ఆయన గురించి కాదన్నాడు. ఎందుకంటే ఒకళ్ళ నోట్లో నోరు పెడితే మనం కంపు అవుతాం. ఒకడు నన్ను విమర్శించాడు, ఎవడో విమర్శించలేదు నన్ను విమర్శించారని ఎప్పుడు. ఈ మధ్యన అరెస్ట్ చేసి వదిలేరు మాయశేషంలో లేడీ ఆర్టిస్టు హేమ. రాజోలు షూటింగ్కి వెళ్తే హేమని అతన్ని కొంతమందిని తీసుకొచ్చేవారు గ్రూపులో వేషాలు వేయడానికి. అప్పుడు చూసాను హేమని. అప్పుడు ఆవిడ పేరు కృష్ణవేణి అనుకుంటాను. అలా 4-5 షూటింగ్లు నేను చేసిన తర్వాత 5వ షూటింగ్లో ఏజెంట్తో వచ్చేసి జూనియర్ వేషాలు వేస్తాం. అదే సప్లైర్ ద్వారా మన ఈతరం బాబు గారి పిక్చర్లో యాక్ట్ చేస్తాం. నైట్ షూటింగ్ ఒంగోలులో. మీ ఇద్దరు ఇలా కూర్చుని అది పెద్ద ఆర్టిస్ట్ అయిపోద్ది అన్నాను నేను. మనకి అందదన్నాను. అలాగే ఉంది, కనిపిస్తుంది, అచ్చ కాళికాదేవిలాగే ఉంది, అందంగా ఉంది. నిజమేనంటారా? ఏదో మీరు చెప్తే కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ ఏంటి, 1 ఇయర్లో పెద్ద ఆర్టిస్ట్ అయిపోద్ది, చూస్తూ ఉన్నాను అన్నాను. ఆడు పిలిచే ఏజెంట్ని, దీన్ని కంపెనీ ద్వారా వేషాలు వేయించు, ఇది పెద్ద ఆర్టిస్ట్ అయిపోద్ది, సప్లై నువ్వు వేషాలు వేయించుకో, మా దాంట్లో కంపెనీ డబ్బులు ఇస్తాం అని చెప్పి కంపెనీ డబ్బులు ఇచ్చాడు. తర్వాత నా కూతురుగా వేషం వేసి అవకాశం దానికి కలిగింది. యూనియన్ లీడర్ అని ఒక ఆయన తీశాడు. అదే కూతురు, నేను తండ్రి. అదే లాస్ట్. ఆ అమ్మాయిని చూడడం కూడా లాస్ట్. అయితే తర్వాత హైదరాబాద్లో ఒకసారి చూశాను. ఆ కేసుల్లో ఇరుక్కుంటే ఆ రోజు నేను భోజనం చేయలే. ఎందుకు? అనేది టిఫిన్ చేయలే, టీవీలో చూస్తూ. అనవసరం కేసులు ఇరుక్కుని దీని మీద అందరికీ ఏడుపు వస్తున్నట్టుంది. పైకి వచ్చి వాళ్ళని చూస్తే కింద వాళ్ళకి కొంచెం ఏడుపు వస్తూ ఉంటుంది. దీన్ని ఇరికించారు కాబోలు ఇది బయటకు వచ్చేస్తుంది, బయట వాళ్ళు సాయిబాబు బయటకు తెప్పించేదని మనసులో కోరుకున్నాను. అలా బయటకు వచ్చింది. అయితే మేము విన్నాము ఏచూరి గారు రివ్యూలు రాయడం అనేది కూడా పోస్ట్ కార్డ్ రివ్యూలు రాసేవాళ్ళని. పోస్ట్ కార్డ్ రివ్యూలు 1 ఇయరే రాశాను. 500 లెటర్ల మీద, 500 పోస్ట్ కార్డుల మీద రాసేవాడిని. ఎందుకు అలా? ఎందుకు అంటే టాక్ మొత్తం ఆ టాక్ తెలియడం కోసం. నేను టాక్ కరెక్ట్గా రాసేవాడిని. ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని రాసేవాడిని, సక్సెస్ అయితే సక్సెస్. అంతే డేగవాళ్ళగా ఫ్లాపు అని రాయడాడు. సూపర్ హిట్ డబ్బులు ఇస్తారు కదా, నేను డబ్బులు తీసుకోనుగా. అంచేత నాకు అంత బాధే ఉంది, డబ్బులు తీసుకోను నేను. అంచేత నేను ఉన్నది నోట్ రాస్తాను. ఉన్నది నోట్ టాలెంట్. నా లక్ష్మీకాంత్ అని ఒక ఆయన వచ్చాడు కొత్తగా, వచ్చి నాకు తగిలాడు. వెంటనే రేపు మిమ్మల్ని ఎంఎస్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాను నేను అని చెప్పి తీసుకెళ్ళాను. వేషం వెంటనే అర్జునుడు వేషం సోషల్ పిక్చర్లో వేసాడు. అలా 2-3 తీసుకెళ్ళా. అయిపోయింది. ఇది పైకి వచ్చాడు. తర్వాత మానేశాడు. మానేసి పెద్ద వ్యాపారం, పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు ఈ ఊళ్ళో. ఆయన సైకిల్ మీద అలా వెళ్ళిపోతున్నాడు. ఓ రోజు ఫోటో స్టూడియో పెట్టాడు, తప్పట్లు కూడా పిలిచాడు. 15 సంవత్సరాలు అయిపోయింది, మీరు రుణపడిపోయి ఉన్నాను, మా ఆఫీస్ పావనం చేయండి అన్నాడు. ఆ ఫోటో స్టూడియోకి వెళ్తే మీరేమనుకోకండి, నెల నెల మీకు డబ్బులు పంపుతాను అంటే, నాకు మీకేం బాకీ లేదే,
నాకేం బాకీ కాదు మీరు, అలాంటివి ఇవ్వద్దు, నేను హ్యాపీగానే ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాను. కాదు ఇప్పటికి పంపుతున్నాడు. అయితే మీరు పోస్ట్ కార్డులు 500 పోస్ట్ కార్డులు మీరే స్వహస్తాలతో రాసి పంపించేవాళ్ళు. ఎంత టైం ఉండేది, ఎంత టైం పట్టేది? 2 రోజుల ముందే అన్నీ రాసేసేవాడిని కదా, డేట్ రాసేసేవాడిని, ఫ్లాపు అని అక్కడ ఖాళీ పెట్టేవాడిని, ఫ్లాపు హిట్ సూపర్ హిట్ 3 రాసేవాడిని. అది ఏదైతే అక్కడ రాసేవాడిని. సూపర్ హిట్ అంటే సూపర్ హిట్లో రాసేవాళ్ళు, ఆ పేరు ఒకటే రాసేవాళ్ళు. ఎందుకు ఫ్లాప్ ఎందుకు హిట్ కూడా రాసేవాళ్ళు కదా, ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు హిట్ అయింది, సూపర్ హిట్ ఎలా అయింది, అప్పుడప్పుడు కొంచెం రాసేవాళ్ళు. అత్వాన్ అంతే ఒకటే అక్షరం, అత్వాను రాసేవాడు కాదు. అప్పుడప్పుడు కొత్త ఆర్టిస్ట్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. కొత్త ఆర్టిస్టులు ఎంకరేజ్, లక్ష్మీకాంత్ని ఎంకరేజ్ చేశాను, చక్రపాణిని ఎంకరేజ్ చేశాను. నేను చక్రపాణిని చాలా ఎంకరేజ్ చేశాను. ఎంకరేజ్ చేస్తే చక్రపాణి రోజారామని పెళ్లి చేసుకునే కోసం లవ్లో పడితే వాళ్ళ ఫాదర్ నా ఫ్రెండ్. ఆ చక్రపాణి గారు నా కూతుర్ని ఇది చేస్తానంటే వాళ్ళు పెళ్లి చేసుకునేవయ్యా, నువ్వు ఎందుకు అడ్డు వస్తావు అన్నాను. అంతే, వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ పేరు చక్రపాణితో ఎప్పుడు ఏడబడి మొన్న కల్పించినప్పుడు చెప్పాడు, నమస్కారం అండి బాగానే ఉన్నాను మీ దైవాలని. అయితే మీరు రాసినటువంటి రివ్యూలు హిట్ ఫ్లాప్ సూపర్ హిట్ అని ఇవి రాసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చేవా, ఈ రావణ్ రావు ఎవరో రాస్తున్నారు? ఇంకోటి చెప్పనా, ప్రపంచ చరిత్రలో ఒక జర్నలిస్ట్ అంటే భయపడేవారు. జర్నలిస్ట్కి అది నేనే ఎప్పటికీ భయపడతాను. నేను భయపెట్టను, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను దేవుళ్ళ బతుకుతున్నాను చేయి చూపించి, ఎవరితో నాకు సంబంధం లేదు. చిరంజీవి గారు అవార్డు వచ్చింది, నాకు సంబంధం ఎన్నో, ఆయనకి అవార్డు వచ్చింది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు 4 రకాలు ఉంటారు. యాక్షన్ హీరోసు, డైలాగ్ హీరోసు, రొమాంటిక్ హీరోసు, ఇలా 4 రకాలు. హీరో అనుకున్నవాడు 4 రకాల్లో ఒక రకం అనుకోడు, అన్నీ నేనే అనుకుంటాడు. నాకు అవార్డు వచ్చింది అనుకుంటాడు, నాకు పద్మశ్రీ వచ్చింది అనుకుంటాడు, తృప్తి ఉండదు. పద్మభూషణ్ వచ్చింది, తృప్తి ఉండదు. పద్మవిభూషణ్ తృప్తి ఉండదు, అర్థమైంది, తృప్తి ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అవన్నీ నీకు పద్మభూషణ్ వచ్చింది అని మనం నమస్కారం పెట్టేమంటే ఆ కాలు ఇలా వెళ్తుంది. అసలు మనం ఆ పద్మభూషణ్ అంటే ఏంటో నాకు అర్థం తెలియదు, అసలు పట్టించుకోను. నా దగ్గరికి వచ్చి మాట్లాడిన వారితో మాట్లాడతాను. ఇప్పుడు ఈ 4 చూసిన సినీ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, ఎవరిని హీరో అని అనుకుంటారు ఇన్నేళ్ల మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత? యాక్షన్ హీరో, డైలాగ్ హీరో, రొమాంటిక్ హీరో ఇవన్నీ కలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జర్నలిస్టులు ఎంతమంది? ఓన్లీ ఎన్టీ రామారావు సినిమాలో ఓన్లీ ఎన్టీ రామారావు అయిన వాడు ఎవడు లేడు, శోభన్ బాబు అయిన వాడు ఎవడు లేడు, కృష్ణ అయిన వాడు ఎవడు లేడు. ఏం టాలెంట్ లేకుండా డైలాగ్ అప్పచెప్పేసి హీరో అయ్యాడు. ఆయన కృష్ణ అప్పచెప్పేస్తాడు డైలాగ్, హీరో అయిపోయాడు. 3 మిగతా వాళ్ళు ఏమి లేదు నా దృష్టిలో. అయ్యారు వాళ్ళు కాదని నేను అనకూడదు. వాళ్ళు వెండి తెర మీద వెలుగుతున్నాం అనుకుంటారు, వెండి తెర మీద జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెలుగుతాడు ఓ సీన్లో. వాళ్ళే కాదు, వాళ్ళ 14 రీల్లో వెలిగితే వీడు 2-3 రీల్లో వీడు వస్తాడు. అదే శాస్త్రం కాదు. ఏ హీరోకైనా డౌన్ఫాల్ తప్పదు, ఏ హీరోయిన్కైనా డౌన్ఫాల్ తప్పదు. హీరోయిన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది అక్కడ వచ్చి అప్పుడు వస్తున్న కొత్త హీరోని ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏదో చేస్తూ ఉంటారు, సెటిల్ అయిపోతారు. హీరో డౌన్ఫాల్ అయ్యే ముందు ఆడికి చెడు బుద్ధి పుడుతుంది, సినిమా చేద్దాం, మంచి కథ. బయట సినిమా తీస్తేనే ఇష్ట అవ్వట్లేదు, నువ్వు సొంతగా సినిమా తీస్తే ఇష్ట అవుతుందా? కాంతారావు అలాగే పోగొట్టుకున్నారు, సొంత సినిమాలు తీసి పోగొట్టుకుంటూ ఉంటారు. సోమనారు ఆ బుద్ధి తక్కువ పని చేయలే, ఆయన ఎప్పుడు సినిమా తీసేవాళ్ళు తీస్తారు. వాళ్ళకి వెనకాల బలంగా ఉండాలి, తమ్ముళ్ళు బామర్దులు సినిమాలు తీస్తూ చూసుకునేవాళ్ళు ఉండాలి. కృష్ణకి అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకునేవారు. అంటే కృష్ణ ఒక ప్రభంజనంలా వెలిగాడు, ఒక ప్రభంజనంలా తీశాడు సినిమాలు. ముందుకు డేవిల్గా తీశాడు. రామారావు తీస్తా అల్లూరి సీతారావు తీయకుండా మూల పెడితే ఈయన తీశాడు. మీరు ఎందుకు తీస్తున్నారు? నేను తీస్తాను కదా, తీద్దాం అనుకుంటా అంటే నేను తీస్తున్నానండి, మీరు తీసుకోండి కావాలంటే అన్నాడు. కురుక్షేత్రం మీరు ఎందుకు చేస్తున్నారో, నేను దాన వీరస్థానం కానీ చేస్తానంటే మేము చేస్తున్నాం, మా బ్యానర్లో మేము చేస్తున్నాం, మీ బ్యానర్లో మీరు చేయండి అన్న వ్యక్తి కృష్ణ. ధైర్యం ఉంది అతనికి. శోభనకి ధైర్యం లేదు, వెనకాల బలగం లేదు, ఏమీ చేయలేదు. తనకు తాను సంపాదించుకున్నాడు, తనకు తాను సెటిల్ అయ్యాడు. పక్కవాడిని ఏదో అలా జీతానికి అలా ₹1 విసురుతో ఆడు
పబ్లిక్ బయటికి పోతే మళ్ళీ మనకు అవసరం అనుకుని వాళ్ళని అలా ఉంచి బయటికి పోకుండా దగ్గర ఉండకుండా మధ్యలో చేస్తారు, చేసి వాళ్ళు పెరుగుతారు. మనం బయటికి పోయనుకోండి కష్టం కదా, అంటే బయటికి పోవనివ్వరు. మనం ఏంటంటే లైఫ్ అంతా అక్కడ గడిపేసామనుకోండి, బయటకు వచ్చి దారి తెలియక హైదరాబాద్ వెళ్ళాలా, ఇంటికి పోవాలా, గోదావరిలో దిగాల, సముద్రం దిగాల అనుకుంటున్నాను. నాకు అడగటం లేదు. నేను 5 రూపాయలతో వచ్చాను ఇక్కడికి, 5 రూపాయలతో వచ్చాను. ఇప్పుడు 5 రూపాయల కంటే ఎక్కువే ఉన్నాయి అంటే పర్వాలేదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు 60 ఏళ్ళు నాకు 5 ఏళ్ళు అయిపోయినట్టు అయిపోయింది. 5 ఏళ్ళు అయినట్టు అయింది. 60 ఏళ్ళు 5 ఏళ్ళు. మొదట్లో స్టైల్ చాలా కాస్ట్లీ ప్యాంట్లు షర్ట్లు, పైన క్యాపు, సిగరెట్ పైప్ అన్నీ ఉండేవి. అన్నీ మెల్లిగా తగ్గించుకుంటూ వచ్చాను. శోభనాలు అన్నప్పుడు లోనాగేనా అన్నీ ఉండి బయటకు వచ్చిన తర్వాత స్వతంత్రంగా బతకాలి కదా, వేషాలు వేయాలి కదా. అలా శోభనాలు కంపెనీ వాళ్ళు వేషాలు ఇవ్వరు కదా ఆయన ఏమైనా అనుకుంటాడని వాళ్ళని కూడా మంచి చేసుకుంది. ఆ వేషం పోయినా ఆ డబ్బులు తీసుకుంది. శోభనా గారు ఆయనతో గొడవ వచ్చి బయటకు వస్తే ఆయన పిచ్చి వేషం అయితే ప్రొడ్యూసర్ తిట్టచ్చు కదా, చెప్పలేం కదా, ఆడికి ఎందుకు ఇచ్చారు అనొచ్చు కదా, అనొచ్చు కదా. అంత జాగ్రత్తగా ఉండేవాడిని. అలా జాగ్రత్తగా ఇప్పటికీ ఆనందంగానే ఉన్నాను. వెనక ఎంత ఆనందంగా ఉన్నానో వేషాలు వేసే ముందు అంత ఆనందంగానే ఉన్నాను. ఎందుకంటే రామారావు గారి సాహచర్యం, కాటకడ ప్రసాద్ గారు లాంటి సాహచర్యం, శోభనా గారు లిమిట్ సాహచర్యం, కృష్ణ గారి సాహచర్యం, ఈ సాహచర్యాల వల్ల చాలా నేర్చుకున్నాను. చాలా డబ్బు లేనిదే బతకలేవా అని రాసి పెట్టుకున్నాను. డబ్బు లేనిదే బతకచ్చు, మాటలతో బతకచ్చు, మాటలు అమ్మి బతకచ్చు. మాటలు అమ్మి వ్యవహారం నా దగ్గర ఉంది, మాటలు అమ్మేసి బతుకుతాను. అంచేత ఎలాగైనా బతకాలి. ఎలా బతికినా ఏం బతికినా భగవంతుడు పెట్టిన ఆయుష్ అంతవరకు బతుకుతాం. రావ్ అండ్ రావ్ పేరుతో రాసిన పోస్ట్ కార్డ్ రివ్యూలను చూసి వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి? ఎవరైనా ఫోన్ చేసి అడిగేవాళ్ళ, లేకుంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళ? రివ్యూలు, పోస్ట్ కార్డ్ రివ్యూ చూసిన తర్వాత అందరికీ తెలుసు, నేను రాస్తాను ఏమని కదా. హరివీర భయంకరుడు తెలుగు చలనచిత్ర చరిత్రలో హరివీర భయంకరుడు ఏచూరి చలపతిరావు ఒకడే. ఎందుకంటే అప్పుడు హిందూ నేషన్లో కూడా రాసేవాడు కదా, హిందూ నేషన్ అవి కూడా రాసేవాడు. పబ్లిక్ భయపడేవాడు కాదు. ఇప్పుడు ఎవరన్నా అడిగేవాళ్ళ ఏచూరి గారు మా సినిమా గురించి రాయండి? నేను చాలా దెబ్బలు తిన్నాను. కాళా శర్మ నా పేరు ఉండేది, ఆయన దాంట్లో కూడా రాసేవాడు. కాళా శర్మ గారు దెబ్బలు తిన్నాడు, నేను తిన్నాను. కోర్టుకి వెళ్ళాను, గెలిచి బయటకు వచ్చాను. ఇప్పుడు దెబ్బలు తిని ఓపిక లేదు. ఎవరు తీసుకెళ్లారు కోర్టుకి? ప్రొడ్యూసర్లు ఒకళ్ళిద్దరు నా మీద రిపోర్టులు చేస్తే కోర్టుకి వెళ్ళాలిగా. నేను లోకల్గా కాకినాడలో లోకల్ పేపర్ పెట్టినప్పుడే కోర్టుకి వెళ్ళేవాడిని రాసేసేవాడు అందరి మీద. ఎవరన్నా అడిగారా మిమ్మల్ని మా సినిమా గురించి రివ్యూ రాయండి, పోస్ట్ కార్డ్ రివ్యూ రాయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారా? అంత గమ్యం ఎక్కడుంది? వాడి గురించి రాస్తే ఆశ్చర్యపోతారు. పరిచయాలు రాసేవాడిని, చాలా బాగా రాస్తారు మీరు అనేవారు. మీ కళ ఎవరికి లేదనేవారు. గడిది కూడా అంతా అవుతుంది, ఏదో రాస్తాలే, నాకంటే ఇంకోటి వస్తాడు. ఇప్పుడు శోభనా గారు లేకపోతే నాగేశ్వరరావు చిన్నప్పుడు యాక్ట్ చేసిన పిచ్చిలు ఇప్పుడు చూడగలమా? ఆడాడలాగా ఆడది మగాడు యాక్షన్ వేసినప్పుడు ఉంటుంది, ప్రియాల గొంతుగా. అనుభవం మీద వస్తుంది, అనుభవం మీద. నేను ఏ పత్రికల్లో పని చేయలేదు, కానీ 5 పత్రికల వాళ్ళు నా ఇంటి పేరుతో కాలం పెట్టేసి 30 ఏళ్ళు రాశాను. ఏచూరు లేఖ, ఏచూరు చిటపట, ఏచూరు పేజీ, ఇలా కాగడాల ఏచూరు పేజీ, ఏచూరు చిటపట, ఏచూరు లేఖ, ఇంటి వెంకటేశ్వర సినిమాలో 30 ఏళ్ళు నడిచింది. నా ఇంటి పేరుతోటే కాలమ్స్ రాశాను. ఆ కాలమ్స్లో అందరి గురించి రాసేవాడు రకరకాలు. గబుక్కుని ఎన్టీ రామారావు గారు యాక్షన్ పిక్చర్లలో ఫస్ట్ ఇది ఉంటుంది ఏంటి, దాని మీద వెళ్తారు క్రెయిన్ మీద, ఈ కొండలు దాడతారు ఏంటి, కొండలు క్రెయిన్ ఫస్ట్ క్రెయిన్ మనకి సినిమా ఫీల్డ్లో చూపించింది అగ్గిరాముడు. ఆ బుక్లో రాశాను, బుక్ మీకు ఇచ్చాను, ఓ బుక్ మీకోసం, ఓ బుక్ ఆయన కోసం. అగ్గిరాముడు అవన్నీ రాస్తానమాట. ఫస్ట్ క్రెయిన్ వాడింది అగ్గిరాముడు. ఇలా తిప్పుతూ ఉంటారు, మీరు చిన్నప్పుడు చూసేది లేదు సినిమా. రామారావు దైవం అని ఎందుకంటానంటే, రామారావు చాలా గొప్పవాడు అనుకోడు, నాకేం తెలియదు అనుకుంటాడు, చిన్నపిల్లల తత్వం. ఆయన ఒక క్వశ్చన్ వేసాడు, మన పిక్చర్లు ఫ్లాపులు అవుతున్నాయి హీరోగా. అవునండి అవుతాయి, ఓ సలహా చెప్తాను, ఫాదర్ అండ్ సన్ వేయండి,
డబుల్ రోల్ వేయండి మీరే. వేయండి. ఫాదర్ ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ చేయండి, ఫాదర్ కంటే కొడుకు ఇంపార్టెంట్ అయితే కొడుకు చేయండి. అది చేస్తే సూపర్ హిట్ అయిపోయి మళ్ళీ మీరు హీరో కంటే పెరిగిపోతారు. ఆ సలహా ఇచ్చింది ఆయన దగ్గర ఉన్నాను, నేనే ఇచ్చాను. చేశాడు. ఒకసారి సినిమా లేదండి అన్నాడు, ఖాళీగా ఉన్నాను 6 నెలల నుంచి అన్నాడు. 6 గంటల్లో మీకు సినిమా వస్తుంది, కానీ అప్పుడు ఆ డైరెక్టర్కి మీరు చేయట్లే. విఠలాచార్య సినిమా వెంటనే గోపి అని హిందీ పిక్చర్ కొన్నాడు ఆయన, అది పల్లెటూరు చిన్నాడుగా చేసి చేయించాను. చేశాడు, రామారావు చేశాడు, పెద్ద ఆళ్ళది బాగా చేశాడు. మీ కాలంలో అప్పుడు మీరు చూసినప్పుడు మహిళా దర్శకురాలు కూడా వచ్చారు కదా చాలా మంది, హీరోయిన్లు కూడా హీరోల రేంజ్లో. మహిళా దర్శకురాలు మా కాలంలో రాలే. భానుమతి గారు, భానుమతి ఒకటి వచ్చింది, వాడు పెద్ద మహిళా దర్శకురాలుగా పెద్ద హిట్ కాలే. చెండినాడే సినిమా తీసింది జ్యువెల్తో. ఆ డైరెక్టర్ రామకృష్ణ. భానుమతి సొంతంగా పిక్చర్లు చేసింది, అన్నీ పెద్ద ఇది కాదు. నా జీవితంలో, నా దృష్టిలో మహిళా దర్శకురాలు వరల్డ్లో ఒకతే ఉంది, విజయ నిర్మల గారా. అంతే. 150 సినిమాలు చేసింది విజయ నిర్మల. రాగానే ఓ చేనేత చీర కట్టుకొని వస్తుంది, ఇందిరాగాంధీలాగా చిన్న నలపూసలు తాడు వేసుకుంటుంది, అందరు నమస్కారం పెడుతుంది, కుర్చీ అక్కడ కూర్చోదు. షార్ట్ ఏంటి ఏచూరి, షార్ట్ చూసుకున్నావా, డైలాగ్ చూసుకున్నావా, ఓకే పాస్ ఏచూరి, ఓకే ఇంకో టేక్ తీయండి అక్కడి నుంచి, ఓకే కూర్చోదు. సాయంత్రం అవుట్డోర్ అయితే లొకేషన్కి వెళ్తుంది, 5 గంటలు దాటిన తర్వాత లొకేషన్స్ బ్యాటరీ చేసి లొకేషన్ చూసుకుని కెమెరామెన్తో వెళ్ళి డైరెక్టర్ దగ్గరే చూసుకుని మొన్నాడు చేస్తాడు. అంత గొప్ప దర్శకురాలు ఆవిడ. కృష్ణ గారి వైఫ్ కావడం వల్ల శోభన గారు వాళ్ళు డైరెక్షన్లో చేయలేకపోయారు. చెయ్యరు కదా, చెయ్యొచ్చు, చెయ్యరు. ఇగోనా ఉంటుంది లోపల, బయట చెప్తాడు. ఆయన ఉందని కాదు, ఆయన ఎవరు అడగరు కదా. కృష్ణ గారిని అడుగుతారు, మీరు యాక్ట్ చేయండి, ఆవిడ యాక్ట్ చేస్తారు, ఆవిడ డైరెక్ట్ చేస్తారు. అర్థమైందండి. అయితే అప్పుడు హీరోల ఆవిడ ఎవరు తెలుసా, విజయనగరం గారు. గ్రేట్ రఘుపతి వెంకటరత్న నాయుడు గారని ఓ ప్రిన్సిపల్ ఉండేవాడు పూర్వం, గ్రేట్ వైస్ ఛాన్సలర్. ఆయన మునిమనవరాలు. వెంకయ్య నాయుడు అని తెలుసుగా మీకు, ఆయన మునిమనవరాలు విజయనగరం, ఎవరో కాదు. ఆ నగేష్ కూడా వెంకయ్య నాయుడు టీవీ సీరియల్ చేసాడంట, అది తెలియదంట మునిమనవరాన్ని. మా అమ్మగారి మునిమనవరాన్ని చెప్తే ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. ఏచుగా చెప్తే కరెక్ట్ రా అది, ఏమన్నా విజయన్ గారు ఆడికి తెలియదు కదా కుర్రాడు, ఆడే పుట్టాడు. నేను మునిమనవరాలని మీరు చెప్పింది కరెక్టే అండి. అయితే ఇప్పుడు బి జయ గారు కూడా ఉన్నారు కదా, నందిని రెడ్డి, బి జయ, వీళ్ళు కూడా మహిళా దర్శకురాళ్ళగా చేశారు. నందిని రెడ్డి గారు నాకు పరిచయం లేదు, బి జయ గారు చాలా వర్కబుల్. ఆవిడ హృదయం గల మనిషి. రాజుగారికి ఆవిడ ఏం చెప్తే అది. ఆవిడ మెడ్రాస్లో పేపర్ పెట్టారు, ఆ పెట్టింది మా ఇంటి పక్కనే పెట్టారు కొత్తలో. ఏదైనా కాలం రాయండి అన్నారు, పాత సంగతి అంటే రాసేవాడు. పేపర్ పట్టుకొచ్చి ఇంటికి పట్టుకొచ్చి వాళ్ళ బాగా ఇచ్చేవాడు. నేను ఆఫీస్ పక్కనే కదా వెళ్ళేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. హైదరాబాద్ వెళ్ళిపోయినా కూడా 5 సంవత్సరాలు నాకు చెక్కులు ఇచ్చేసారు. జయ గారు, రాజు గారు చెక్కులు బ్యాంకులో మార్చుకోమని చెక్కులు. అయితే ఇప్పుడు మనం సినీ హీరోల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అదే స్థాయిలో డిమాండ్ ఉండి, అదే స్థాయిలో వాళ్ళని మించి నటులుగా పేరు తెచ్చుకొని రెమ్యునరేషన్ తెచ్చుకున్న జమున, సావిత్రి గారు కూడా ఉండేవాళ్ళు కదా. ఆ రేంజ్లో వాళ్ళు ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు మీకు? ఇక్కడ ఇప్పుడు ఎవరున్నారు హీరోయిన్లుగా, ఎవరిని చూస్తారు? ఆ తర్వాత ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ కాదు, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు శారద ఉంది. మీరు కారు వచ్చే ముందు 5 సార్లు మాట్లాడింది అనేది. ఇప్పుడు మీకు సావిత్రి గారు, జమున గారు, శారద గారు లాగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఎవరున్నారు హీరోయిన్లు? ఆ రేంజ్ లో కనిపించే హీరోయిన్ లేరు. ఆ రేంజ్ ఎవరికి రాదు, కొత్త రేంజే. ఆ టాలెంట్ ఎవరికి లేదు. భానుమతికి ఎక్కువ యాక్ట్ చేయడం టాలెంట్ ఉంది, ఎక్కువ యాక్ట్ చేస్తుంది, ఓవర్ యాక్షన్. అయినా కూడా కొన్ని గొప్ప డైరెక్ట్గా పెద్ద ఇదేం కాదు.
విజయనిర్మల గారికి డైరెక్టర్గా పెద్ద ఇది, ఆవిడ ఆర్టిస్ట్ కంటే డైరెక్టర్గా పెద్ద డైరెక్టర్. ఆవిడ చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఎవరు లేరు, హీరోలు కూడా ఎవరు లేరు కదా ఇక్కడ, అంతా పోయారు కదా, వెళ్ళిపోయారు కదా. అంటే అంతా పోయారు కదా అంటే నా కళ్ళెదుకుండా వెళ్ళిపోయారు కాబట్టి పోయారు అన్నాను. అంతా ఉన్నారు అక్కడ హైదరాబాద్. అయితే అదే అంటున్నాను, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి హీరోయిన్లలో ఎవరు ఆరెంజ్ మహానటులు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మహానటులు మహానటిమణులు ఎవరున్నారు? ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, కన్నాంబ, శివాజీ గణేశన్. ఈ జనరేషన్లో తన రేలంగి మహానటి కాకపోయినా ఆడిని ఓ 50 ఏళ్ళు చూశారు. ఈ జనరేషన్లో ఎవరు కనిపిస్తున్నారు మీకు అలా? బ్రహ్మానందం కొంచెం కనిపించాడు, ఇప్పుడు తగ్గినట్టుంది. ఇప్పుడు రోడ్డు మీద కామెడీలు చేస్తారు, అప్పుడు కామెడీ లింక్ ఉండేది స్టోరీకి, బావమరిదో తమ్ముడు. ఇప్పుడు ఎక్కడ పడితే రోడ్డు మీద కెమెరా పెట్టి 4 కమెడియన్స్ పెట్టి ఒక షాట్ తీసి కలుపుతారు. ఇప్పుడు కమెడియన్స్ అనే వాళ్ళు ఎవరు లేరు, ఎవరి కాడి కామెడీ ఎక్కువ. ఆ హీరో కూడా కామెడీ చేస్తున్నాడు. ఇక్కడ జనం చూస్తున్నారు అనుకుంటున్నాడు, జనం చూస్తున్నారు అనుకుంటున్నాడు హీరో, నన్ను బాగా చూస్తున్నారు అనుకుంటాడు. ఇప్పుడు ఎవడో కొత్తగా వచ్చాడు హీరో, ఏదో ఈ గొడవ జరుగుతుంది వాడి మీద. ఆడ హీరోగా అసలు ముఖం కూడా ఉండదు కదా హీరోగా, అయితే ఆడ సినిమా సక్సెస్ అయ్యి అంచేత ఆడ చుట్టూ పడతారు. ఎవరు సక్సెస్ అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతారండి ప్రొడ్యూసర్లు. ఎంత నాగేశ్వరరావు పిక్చర్ అయినా ఫ్లాప్ అయితే ఆడ చుట్టూ ఆడ దగ్గర వెళ్ళరు, మళ్ళీ ఫ్లాప్ అవుతుందేమో అని. బిజినెస్ వ్యాపారం అయిపోయింది. నాగేశ్వరరావు మహానటుడు, ఆ పాత పిక్చర్ని గొప్ప చేసాడు, ఆయనకి ఎన్ని బిరుదులు వచ్చాయి. ఫ్లాప్ అయినా పర్లేదు, ఆయనతో తీస్తాను, ఎవరు తీస్తాడా? తీయరు కదా సినిమా, వ్యాపారం చేస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లది తప్పంటారా, దర్శకులది తప్పంటారా, సినిమా వాళ్ళది తప్ప? ఇప్పుడు హీరో ఆ హీరోని పెట్టుకుంటే మాకు వస్తుంది అని ఎవరు భావిస్తున్నారు? ఎవరు భావించట్లే. ఇదివరకు హీరోలు పూర్వం ఇంటి దగ్గర నుంచి చాలీసాలని డబ్బులతో 50 100 నెలకి ఇంటి నుంచి వచ్చేటి చూసుకుని ఓ రూమ్ తీసుకుని ట్రై చేసేవారు. ఇక డ్రామాలు అవి వేసుకుంటే ఎక్స్పీరియన్స్ తెచ్చుకునేవారు. ఓ సినిమా రాగానే మళ్ళీ ఎక్స్పీరియన్స్ సంపాదించేవారు. ఇప్పుడు అలా కాదు, హీరో గారు ఇంట్లో బయలుదేరుతున్నాడు కారులో, హీరో కావాల్సిన వాడు ఇంట్లో కారులో బయలుదేరుతున్నాడు, చాలా గర్వంగా బయలుదేరుతున్నాడు. నేనే మొనగాడిని అంటున్నాడు, ఎక్కుతున్నాడు. పక్కన ఫైలు కథ ఫైలు పెట్టుకున్నాడు, ఆడి కథే, ఆడ రాసుకున్న కథ. బ్యాంకులో ఓ 2 కోట్లు డిపాజిట్ చేసుకున్నాడు, కారులో బయలుదేరాడు, మెడ్రాస్కి వచ్చాడు, ఒక పెద్ద బిల్డింగ్ తీసేసాడు, ఆఫీస్ బోర్డు పెట్టేశాడు, పక్కన ఆడు ఉన్నాడు. సినిమా తీస్తానంటాడు, డైరెక్ట్లు ఎదుర్కొంటుంటారు, ఓ డైరెక్ట్ పెట్టుకుంటాడు. ఆడు మొత్తం నాకు ఇచ్చేయాలి, అన్నీ నేనే బుక్ చేస్తాను, నా యూనిట్, నా హీరో ఈ కథకి నా యూనిట్ కొన్ని కథ మారుస్తాను అని చెప్పి మౌలి గారు లాంటి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. మౌలి గారి మౌలి హీరోయా, రాజమౌళి హీరోయా, ఆ పిక్చర్లో హీరోయా, ఇంతవరకు నాకు తేలే. ఆ సమాధానం లేదు దానికి. రాజమౌళి హీరోయా ఆ సినిమాలో, సినిమా డైరెక్టర్ హీరోయా, హీరోయా, 2 పేజీల కథ, సతమావ కథ, అది కట్టే కొట్టే తెచ్చే టైపు, మరి సూపర్ హిట్. బాహుబలి 2 చూసారా? 1, 2 చూసారా? బాహుబలి సినిమా 2 చూశాను. రెండోది పెద్ద నచ్చలే, పెద్దదే ఫస్టే పర్వాలేదు అంటే నచ్చడం అసలు ఏది నచ్చలేదు నాకు, ఏది నచ్చదు. సెంటిమెంట్ పిక్చర్లు కాదు కదా. రహస్యం, రాజకోట రహస్యం, ఓ చిన్న రహస్యాన్ని లాగి పెద్ద క్యాస్టింగ్ పెట్టి, పెద్ద కెమెరాలు పెట్టి, పెద్ద అవుట్డోర్లు పెట్టి, జనాన్ని భయపెట్టి, కూర్చుని వాడిని ఇలా కూర్చొని ఇలా అలా నోరు తెల్లట్టి 1:50 నిమిషాలు ఎంతో తీస్తాడు. దాన్ని 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు టికెట్కి, 500 కూడా చేస్తారు. ఆడు సినిమా చూసిన తర్వాత ఓహో. అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కలెక్షన్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఏ సినిమా తీసినా బాహుబలి 2 రికార్డ్ అనేది చూస్తాం. ఇప్పుడు ఏంటంటే అప్పుడు డిస్ట్రిబ్యూటరు, కెమెరాలు అది వ్యవహారం ఉండేది. తర్వాత అమ్మకాల పద్ధతి వచ్చింది అప్పట్లోనే. ఇప్పుడు అలా కాదు, రాసి పోసి అమెరికా ఇంత కోట్లు, ఆఫ్రికా ఇన్ని కోట్లు, మెడ్రాస్ ఇంత కోట్లు, హైదరాబాద్ ఇంత కోట్లు. సినిమాయా అయినా వ్యాపారమా? మిరపకాయల వ్యాపారంలాగా ఉంది. సినిమాలు తీసి పద్ధతి కాదు. నేను వెంటనే 1వ క్లాస్ కూడా 5వ క్లాస్లో వేసినట్టు అయింది. మనం 1వ క్లాస్ చదువుకుంటున్నాం, మన సినిమాలు మనం చూస్తున్నాం, సెంటిమెంట్ పిక్చర్లు చూస్తున్నాం, స్త్రీని గౌరవిస్తున్నాం. సెంటిమెంట్ పిక్చర్లు చూసి
వివాహ బంధాలు లాంటి సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమాలు వచ్చేసాయి. ముసలాళ్ళు ఎవరు వెళ్ళట్లే, టీనేజ్ వాళ్ళు కూడా ఉద్యోగస్తులు ఎవరు వెళ్ళట్లే. వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు జనం కంటే. హాల్కి వాళ్ళ ఫ్యాన్స్ చాలు. ఆడి పాలాభిషేకం చేసేసి ఆడ ఫ్యాన్స్ 3 టికెట్లు కావాలి, రేపు కూడా కావాలి, ఎల్లుండి కూడా కావాలి అని 5 టికెట్లు తీసేసుకుంటాడు. ఫ్యాన్స్ సపోర్ట్, ఫ్యాన్స్ సైన్యం సపోర్ట్ లాగా. అంచేత ఏ హీరోని తలుచుకోకూడదు, ఏ హీరోని చూడాలనుకోకూడదు, ఏ హీరో ఇంటికి వెళ్ళాలనుకోకూడదు. మన ఇంట్లో మనం ఉండాలి, మన ఇంట్లో మన సినిమా చూడాలి, మన ఇంట్లో మన టీవీలో లేకపోతే మనం ఏదో పెట్టుకుని అందరూ చూస్తూ ఉండొచ్చు. ఎప్పుడు ఏ సినిమా మీరు చూసిన సినిమా, లాస్ట్ సినిమా ఏంటి తెలుగు సినిమా? లాస్ట్ సినిమా అనే ఉంది, నేను టీవీలు పిలుస్తూ ఉంటారు కదా చూస్తాను, ఇప్పుడు లేవు. లాస్ట్ సినిమా గుర్తులే, ఈ మధ్య కాలంలో గుర్తులే. బాహుబలి థియేటర్కి వెళ్ళి చూశాను. RRR సుకుమార్ వాళ్ళు తీసిన పుష్ప సినిమా టీవీలో చూశాను. RRR చూసారా? ఒక అరగంట సేపు, ఒక 3-2 గంటలు ఒక ఫైట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తున్నాను. కోళ్ళు కొట్టుకుంటాయి, కోళ్ళు పండగల్లో కోడి పందాలు వేస్తారు, అలాంటి పందెం ఒకటి జరుగుతుంది అక్కడ. ఆడి చెల్లెళ్ళు ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పి దాన్ని తీసుకురావడం కోసం వెళ్తారని అనుకుంటున్నాను. వాడికి చిన్న పాపను తీసుకెళ్లారని. అది 2 నెలల కథ. పాపను విడిపించి రావడం, పాపను తీసుకెళ్ళారు, ఇంకోడో రాజు విడిపించి రావడం. దానికి 2 గంటలు. 2 గంటలు ఎలాగా అలా చూడలేడు కదా. మా పాపను మాకు ఇచ్చేయి అని తలుపు కొడితే ఇస్తారా ఎవరు కదా. సముద్రాలు దాడతాడు, లేకపోతే ట్రైన్లు ఎక్కుతాడు, ఫ్లైట్లు ఎక్కుతాడు, దిగుతాడు, మారు వేషాలు వేసుకుంటాడు, రకరకాల అవస్థలు పడతాడు, అడవిలోకి వెళ్ళిపోతాడు, ఆ పాములు చుట్టేస్తాయి. అంటే ఇందులో లేవనుకోండి, అసలు అన్నీ చేస్తే కొసకి కోట దూకుతాడు, లాక్కుని. అంటే 2 గంటలు చూపించాలి. మెస్మరిజం, కంటికి మెస్మరిజం చేయాలి. అంటే సినిమా మన కనుదాకా వచ్చింది. ఇదివరకు అంతవరకు ఉండేది తెర. ఇప్పుడు కనుదాకా వచ్చేసి చూడబోతే బాబాయ్ కళ్ళు పోతాయి, సినిమా చూడబోతే కళ్ళు పోతాయి, సినిమా తిరిగితే కళ్ళు పోతాయి, ఈ సినిమా సూపర్ హిట్ అంటుంటారు ఎవరు ముందు జనం, వాళ్ళ ఫ్యాన్స్. వెనకాల మనం కూడా జై అంటుంటాం కదా. జై చిరంజీవి గారికి జై, ఎన్టీ రామారావు జై, సోను గారు జై. అయితే ఇప్పటిదాకా మీ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో మీ సినీ జర్నలిస్ట్గా చూసిన దాంట్లో ఒక తెలుగు చలనచిత్ర నటుడికి జాతీయ నటుడి అవార్డు రావడం అనేది జరగలేదు. అల్లు అర్జున్కి వచ్చింది కదా పుష్ప సినిమాకి. రావచ్చు, సంతోషమే. కాకపోతే అమెరికా ఇండియాలో తీసిలాంటి సినిమాలు తీద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు మన కల్చర్లోకి వస్తున్నారు, మనం వాళ్ళ కల్చర్లోకి వెళ్ళాం. అలాంటప్పుడు వస్తాయి ఇలాంటి సినిమాలు. మనం ఆ కల్చర్ అలవాటు చేసుకున్నాం, మన కల్చరు వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఒక ఆయనకి చాలా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, గుండె ఆపరేషన్ ఇక్కడే, నాకు తెలిసిన ఆయనకే. అయితే అమెరికా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అమెరికా వాడు చెప్పాడు, అమెరికాలో చదువుకుని డాక్టర్లై మీ మెడ్రాస్లో కొన్ని 100 మంది ఉన్నారు, హైదరాబాద్లో కొన్ని 100 మంది ఉన్నారు, మీరు ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఆ గుండె ఆపరేషన్ కోసం ఇక్కడ రావడం వేస్ట్. మీరు అక్కడ వడపల్లంలో విజయ హాస్పిటల్, ఎపోలో హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళే, ఇక్కడ ట్రైనింగ్ అయి వచ్చిన వాళ్ళే, వాళ్ళు మాకంటే బాగానే చేస్తున్నారు, మీ వాళ్ళే బాగా చేస్తున్నారు, మేమే అక్కడికి వద్దాం అనుకుంటున్నాం ఆపరేషన్కి అని చెప్పాడు సమాధానం. అయితే ఈ 100 ఏళ్ల సినిమాలో తెలుగు సినిమాకి సంబంధించి చూసుకుంటే ఏ హీరోకు రానటువంటి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అనేది అల్లు అర్జున్కి వచ్చింది. ఆయన సినిమాలు ఎన్ని చూసారు మీరు? పుష్ప చూసారా? అనేది కూడా ఎన్ని చూసారా? అవచ్చు, దానికే. ఇప్పుడు పద్మశ్రీ నాకు ఇవ్వాల్సింది క్షణంలో పోయింది అన్నారు. పద్మశ్రీ ఇస్తున్నారా కొనుక్కుంటున్నారా? నా డౌట్, ఇస్తున్నారా కొనుక్కుంటున్నారా? అది అలాగే దీని. అయితే మీరు ఇంతకాలం చూసిన దాంట్లో చాలామంది సినీ నటులు ముఖ్యమంత్రులు అయ్యారు, రాజకీయాల్లోకి వెళ్ళారు, ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. వాళ్ళు సేవ కోసం వెళ్ళలే, పదవి కోసం వెళ్ళారు. సేవ చేసే అవకాశం వస్తే చేస్తారు. కానీ చిన్నప్పటి నుంచి తను అనుకున్న మార్గాన్ని ఎన్నుకొని తన హీరో కాకపోయినా కూడా సేవ చేయాలి జనానికి అనుకుని తపన పడి ఉన్న మనిషి ఒక్క పవన్ కళ్యాణ్ కనిపించాడు నాకు.
ఎన్టీఆర్ అయ్యారు, ఎంజీఆర్ అయ్యారు, ఆ తర్వాత జయలలిత అయ్యారు, వీళ్ళందరినీ మీరు చూసారు, ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత కృష్ణ గారు, శారద గారు, వీళ్ళందరూ కూడా ఎంపీలు అయ్యారు. చిరంజీవి కేంద్ర ఎంపీలు ఎవడో ఏమి చేయలేదు, జగ్గయ్య గారు తప్ప. ఫస్ట్ జగ్గయ్య ఎంపీ, ఆయన చేశాడు. ఆ ధనాల దగ్గర దుగ్గిరాలకు అయ్యాడు, అంతా బాగు చేశాడు. సెకండ్ టైం మళ్ళీ అవమన్నారు, ఒకేసారి చేయాలన్నాడు. ఎంపీ అయినాడు, ఒకసారి చేయాలి, రెండోసారి చేయకూడదు అన్నాడు. అది రూల్ అన్నాడు. రెండోసారి చేస్తే వాల్యూ ఉండదు, మనకేం చేయబుద్ధి లేదు అన్నాడు, మానేశాడు. ఇప్పుడు ఎంపీ అంటే వెళ్ళిపోతున్నారు. ఎంపీ ప్రతి ఆర్టిస్ట్ ఎంపీఏ. నేను కూడా ఎంపీ ట్రై చేసేయచ్చు, వాళ్ళు చేసేది ఏముండదు. పవర్ఫుల్ మ్యాన్ నా జీవితంలో. అతంతా పెద్ద పరిచయం లేదు నాకు, ఒకే పిక్చర్ చేశాను, అది పెద్ద హిట్. అది స్వాగతం. కలవలేదా ఎప్పుడు? అతను నేను ఏ చూడని తెలియదు, తెలియకుండానే అతనితో సినిమా చేశాను. తెలిసి ఉండొచ్చు, నేను కలవలేదు. అవసరం ఏముంది, కలవలేదంటే బయట కూర్చొని వెయిట్ చేయను కదా. నేను ఎన్టీ రామారావు చూడగల బయట కూర్చొని వెయిట్ చేయను. నేను వెంటనే పంపిస్తాను, వెంటనే లోపలికి రమ్మంటే ఓకే, ఇలా వెళ్ళిపోతాను. అది నా పాలసీ. అంటే కలవడం, పని ఉంటే కలుస్తావు, పని ఉంటే కలుస్తావు. అడుకోవడాలు లేవు కదా, అడుకోవడానికి ఎందుకు వెళ్ళడం? అదే భగవంతుని అడుక్కోవచ్చు. అంటే ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమాలు 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు, 1000 కోట్లు వస్తున్నాయని రికార్డ్స్ చూపిస్తున్నారు కదా. అప్పుడు ఎలా ఉండేది? ఇంత గొప్పగా చెప్పుకునే వాళ్ళ, మా కలెక్షన్స్ ఇన్ని వచ్చాయి, లేకుంటే ఇన్ని రోజులు అప్పుడు చూసిన సినిమా ఇంటికి వచ్చి గుర్తుపెట్టుకునేవారు. ఇప్పుడు చూసిన సినిమా థియేటర్లో బయటికి గేట్ దాటగానే మర్చిపోతారు. అది పరిస్థితి. అప్పుడు 2 గంటలన్నర 3 గంటలు ఉన్న సినిమా విసుగుండేది కాదు, తెల్లారిపోయినా కూడా చూసేవారు. ఇంటికి వచ్చి గుర్తుపెట్టుకుని పిల్లలు, రే ఆ సూర్యకాంతం గారు అల్లరి చేస్తున్నావే నువ్వు, అలా అల్లరి చేస్తే జాగ్రత్త, కొసకాయమైందో చూడు అని చెప్తుంటారు. నీతులు ఉంటాయి, నీతి ఉండేది. ఇప్పుడు నీతి లేదు. రాజకీయ నాయకుడికి నీతి లేదు, రాజకీయంలో కూడా నీతి లేదు, సినిమాల్లో నీతి లేదు, మనుషుల్లో నీతి తక్కువైపోయింది. నీతిని వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఉండరని నేను అన్నాను. ఎవరు స్వార్థం, డబ్బు ఎవరు సంపాదిస్తే ఆడు. ఫస్ట్ ఎవరైనా జాతకలు అడిగితే నేను సంపాదిస్తానా, నేను పైకి వస్తానా అని అడుగుతారు. ఎవరైనా అంతేనే కదా. నువ్వు పైకి వస్తావు లేదు నీకు తెలియదా? నేను ఆర్టిస్ట్నే కాదు, నా హృదయం తెలియదా? నేను అందరితో చెప్పేవాడు, నేను ఆర్టిస్ట్ని కాదయ్యో, నేను జర్నలిస్ట్గా బతకలేక పరిచయాలు పెంచుకుని కాటకడ భారత్ గారు లాంటి వాళ్ళు పరిచయాలు పెంచి వేషాలు వేస్తున్నాను, ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. సెట్లో నాకు అలవాటు కాబట్టి, హీరోలతో వెళ్ళి అలవాటు ఉంది కాబట్టి, జర్నలిస్ట్ కాబట్టి నేను బాగా చేయగలను అని చెప్పి చేశాను. ఇప్పుడు అలా ఏమన్నా ఆర్టికల్స్ రాయమంటే రాస్తారా? మరి ఆర్టికల్ రాయొచ్చు. నాదేంటంటే ఆర్టికల్ సవ్యంగా ఉంటుంది, ఆడికి నచ్చదు కదా. అప్పుడు ఆర్టికల్ రాస్తారు, వీళ్ళు నచ్చిస్తారంటే ఆడి గురించి పోడాలి. రామానాయుడు గారితో జరిగింది, బుక్ వేస్తున్నానండి. రామానాయుడు గారు అంటే నువ్వు వేసుకుంటే 2 లక్షలే ఇస్తానయ్యా అంటే, మీ గురించి ఒక పేజీ రాస్తానన్నా, ఒక పేజీ 2 పేజీలు రాస్తాను, మిగతా వాళ్ళకి 1 పేజీ అన్నాను. అంటే నువ్వు బుక్ వేసుకుంటే నా మీద నీకు 2 లక్షలే ఇస్తానన్నాడు. నేను రాయనండి, మీకు 1 పేజీన్నర 2 పేజీలు బుక్ మొత్తం మీకంటే గొప్పవాడు ఉంటే ఆడికి 5 పేజీలు. అంచేత మీ అడ్వర్టైజ్మెంట్ కూడా నాకు వద్దు, మీ అడ్వర్టైజ్మెంట్ కూడా నాకు వద్దు, కానీ ఆయనతో నాతో ఫోటో దిగండి. ఫోటో దిగాం. ఇవన్నీ చేయడం వల్ల ఒక్కోసారి మీరు ఆర్థికంగా నష్టపోయాను అనిపించలేదు? జీవితకాలంలో ఆర్థికంగా నష్టపోయాను, ఇంకా నష్టపోయేది ఏమీ లేదు. 85 ఇప్పుడు ఆర్థికంగా నష్టపోవట్లేదు, ఆర్థికంగా ఏమీ లేదు కదా. నేను వాడి దగ్గరికి వేషం అడిగితే కదా వాడికి బానిసని. నేను ఏమైనా అడిగితే మీకు బానిసని అయిపోతాను, చేయి దాస్తే బానిస అయిపోతాను కదా, అయిపోయినట్టుగా. ఇంతమంది వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్న తర్వాత మీకు ఆ సీనియర్లు కూడా అరే ఒరే అని పిలిచేంత ఉన్నప్పటికీ కూడా ఎంతో మందిని మీరు చూసారు, వాళ్ళు బోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నారు, లేకుంటే కొనుక్కున్నారు, భూములు ఇవన్నీ కొనుక్కున్నారు. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని హైదరాబాద్కి రమ్మని చెప్తే ఎందుకు వెళ్ళలేదు? మరి మీరు వెళ్ళకూడదు. ఎందుకు? అమెరికా కూడా తీసుకెళ్ళిపోతున్నారు. నా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, శోభనగర్ ఫ్యాన్, ఆయన పెద్ద ఇది, ఒక 1 ఏడాది పాటు డబ్బులు పంపించాడు, నెల 25 అలా చొప్పులు పంపించాడు. తర్వాత పంపుతున్నాడు, ఆఫ్ చేసేయమన్నాను. ఆఫ్ చేసేయండి, ఇది గొడవ వచ్చేస్తుంది, ఆఫ్ చేసేయండి, నా మీద విరక్తి వచ్చేస్తుంది, మీకు మీరు పంపించి చాలు, మీకు జోహార్ చేస్తాను, నాకు ఎప్పుడు డబ్బులు పంపకండి. ఇంకా కష్ట పరిస్థితుల్లో అయితే అప్పుడు కూడా మీకేం ఫోన్ చేయను, మీరు మామూలు మాట్లాడి ఏడాదికి ఒకసారి మాట్లాడుకుందాం.
ఆయన బర్త్డే నా బర్త్డే ఒకే రోజు ఆ రోజు మాట్లాడతాను. సో మీరు కూడా మీరు జాతకాన్ని మీరు చూసుకున్నారా? నా జాతకం నాకు తెలుసు, జాతకం నాకు తెలుసు, చావు తెలీదు. నేను చావు గురించి అడగట్లేదు మిమ్మల్ని, కాకపోతే అంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికి కూడా ఇలా మీరు మీ ఆవిడ ఒక చిన్న రూమ్ లో ఉంటారు అని రాసి, నేను కాటక భారతి గారికి ఇంటికి బయలుదేరాను అనుకోండి, ఆయన దేవుళ్ళ కనపడతాడు నాకు, దేవుడు ఇంటికి వెళ్తున్నాం అని అనిపిస్తుంది. అదే ఇంకో హీరో ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఓ దెయ్యం ఇంటికి అని అనిపిస్తుంది. ఎందుకంటే మన మీద అజమాయిషీ చేస్తాడుగా హీరో అనేవాడు. వాడు ఇంటికి వెళ్తున్నాం మనం, వాడికి ఫోన్ చేస్తాడు, అమ్మని అపాయింట్మెంట్ ఇచ్చాడు, అప్పుడు వంగి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి వెళ్తే వంగిపోతాం, ఆడు గుమ్మంలోకి వెళ్ళిపోతే ఇలా పడిపోతాం, ఇలా లేస్తాం, నమస్కారం అయ్యా, నిలబడి ఉంటాం, కూర్చోండి, నిలబడతానండి. ఇది ఆ హీరో అనేది అది ఎక్కడి నుంచి వచ్చింది? అది చిన్నప్పటి నుంచి వేషాలు వేస్తే వచ్చింది, అనుభవంలో వచ్చింది, గౌరవిస్తాం, అలా పడిపోలేం కదా. అంచేత ఎవరికి నేను ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసి అవసరమైన దగ్గరికి వెళ్తాను తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరికి అనవసరంగా ఫోన్ చేయను. ఆ మధ్య గిరిబాబు గారు ఫోన్ చేశారు, ఏచూరి గారితో మాట్లాడి పర్మిషన్ ఇస్తారా, మీరు ఎవరండి, ఓ 10 నిమిషాలు మాట్లాడాలి, చూసి చాలా రోజులైంది, ఆయన కళ్ళలోకి వస్తున్నారు, నాకు చూసి చాలా రోజులైంది, నేనే ఏచూరి అన్నాను. మహానుభావ, మీరు కళ్ళలోకి వస్తున్నారు, మిమ్మల్ని చూడాలనుకున్నాను, పర్మిషన్ ఏమని అడిగినట్టే మీరు చాలా కరెక్టు, నన్ను పెద్దవాడిగా గుర్తించారు, పర్మిషన్ అడిగారు. అంటే ఆయన లోకల్ అయితే పర్వాలేదు, ఆయన నన్ను పర్మిషన్ అడగక్కర్లే, నేను ఆయన పర్మిషన్ అడగాలి, నేను తప్పదు, కుర్రాను నీ చిన్నాను కాబట్టి. వాళ్ళు పెద్దవాళ్ళు బాగా ఫ్రెండ్, అతను గిరిబాబు మాట్లాడాడు కాసేపు, ఆయన మాట్లాడాడని చెప్పి మళ్ళీ గిరిబాబుకి వరుసగా ఫోన్లు చేయను, 3 ఏళ్ళు అయింది ఫోన్ చేయలే. వాళ్ళ అబ్బాయికి ఏదో పుట్టినరోజు అయితే చేసే. మీకు 85 ఏళ్ళు, ఇంత యాక్టివ్గా ఇన్ని గుర్తు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు? అంటే మామూలుగా అయితే ఎవరికి ఏం గుర్తుండట్లేదు. నా ఇంటి ఎదుర్కొన్న వాడు కారు కొన్నాడంటే హ్యాపీగా ఫీల్ అవుతాను, ఆడు ఇల్లు కట్టాడంటే హ్యాపీగా ఫీల్ అవుతాను, ఆడు అమెరికా వెళ్ళాడంటే హ్యాపీగా ఫీల్ అవుతాను, ఆడికి పెద్ద అవార్డు వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. సోమరావు గురించి అలా ఫీల్ అయ్యేవాడిని, ఆయన అలా ఫీల్ అయ్యేవాడు కదా నా మీద. ఇలాగే ఉంటాడు వీడు మన దగ్గర, ఇలాగే ఉండాలి, ఇలా యేసుడిగానే ఉండాలి, ఇలాగే ఉండాలి, మన పక్కనే కూర్చోవాలి, మన భోజనమే చేయాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని మనసులో ఉంటుంది కదా. అది కనిపెట్టేశాను నేను బయటికి తెంచుకొని వచ్చేసాను. వచ్చి నాకు నేను నిలబడ్డాను, నాకు నేను ఆర్టిస్ట్నో పెద్ద ఆర్టిస్టో చిన్న ఆర్టిస్టో ఓ రేంజ్లో నిలబడిన తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ లాస్ట్లో రారా బాబు అంటే మళ్ళీ వెళ్ళాను. అది ఉంటుంది ఒక్కొక్క మనిషికి. నా దగ్గర పెద్ద మొక్క చిన్న మొక్కని ఎదగనివ్వదు, పెద్ద మొక్క చిన్న మొక్కని ఎదగనివ్వదు. విజయనగరం గారిని బయట హీరోలు ఎక్కువ పెట్టుకుంటారా? కృష్ణ గారి పిక్చర్లో అయితే పెడతారు, బయట హీరోలు తక్కువ కదా. తర్వాత ఆవిడ మానేసింది అనుకోండి, ఒక హీరో వైఫ్ అని చెప్పి పెట్టుకోరు. సో మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటే ఏం చెప్తారు? నా ఆరోగ్య రహస్యం అందరూ బాగుండాలి, దేశం బాగుండాలి. ఇప్పుడు పక్క వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండడము అనేదే ఆరోగ్య రహస్యం, అంతే కదా. నేను సంతోషంగా లేకపోయినా పర్వాలేదు, పక్కవాడు సంతోషం, ఈ పక్కవాడు ఆ పక్కవాడు ఎదుర్కొన్న వాడు వెనకాల వాడు సంతోషంగా ఉండాలి. ఎవడు ఇల్లు కావాలా మన ఇల్లు కలుగుతుంది, అది చూసుకోవాలి. అంటే ఎవడి గురించి కామెంట్లు వేస్ట్. అందరూ హీరోలే, నేనే చాలా గొప్ప అనుకుంటాడు, తప్పే ఉంది. ఆడి మనసుగాడు చెప్పుకుంటున్నాడు, జనం ఒప్పుకోవాలి కదా, జనం ఒప్పుకుంటే ఓకే. కాకుండా మనం మాత్రం సంతోషంగా ఉండాలి, ఇంకంతే. దేని గురించి ఆలోచనలు చెడుగా కానీ అనేది కానీ ఏం లేదని కానీ ఏదో ఆయన వైట్ అండ్ వేస్తారు, వైట్ వేసేది వ్యాపారస్తులు, బిర్లాలు, టాటాలు, కొంతమంది ప్రొడ్యూసర్లు. ఇప్పుడు అంతా పొలిటీషియన్లు వేసుకుంటున్నారు కదా. వేసుకోవాలి అంటే వాళ్ళ మనసు అంత క్లీన్గా ఉంటుందని అర్థం. కానీ వైట్ అండ్ వైట్ చెడిపోతుంది దుమ్ముతో, మళ్ళీ ఉతుకుతారు, అన్నాడు ఇంకోటి వేసుకుంటారు. మనసు క్లీన్నెస్, వాళ్ళ మనసు క్లీన్నెస్గా ఉంటుందని తెలియడం కోసం వేసుకుంటారు వైట్ అండ్ వైట్. నేను ఎప్పుడు వైట్ వేయను, 20 సంవత్సరాల తర్వాత ఇవి వేసాను. మొన్న ఎప్పుడో ఎందుకో వేసాను వైట్. నా దగ్గర ఉండదు సరిగ్గా, అంటే వైట్ అండ్ వైట్ వేస్తారు, వ్యాపారస్తులు వేస్తారు. బిర్లా, టాటాలని వైట్ అండ్ వైటే. కొంతమంది డైరెక్టర్లు వేస్తున్నారు కదా, కొంతమంది కాకి బట్టలు వేస్తుంటారు డైరెక్టర్లు. ఇద్దరే ఉన్నారు, కాశీనాథ్ విశ్వనాథ్ బాపయ్య, ఇద్దరే కాకి బట్టలు వేస్తారు డైరెక్టర్లు.
సో థ్యాంక్ యూ సో మచ్ ఏచూరి గారు. మీరు ఇలాగే ఆనందంగా ఉండండి, మీ ఎక్స్పీరియన్సెస్ని అవసరమైనప్పుడు షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే మా తరఫున ఒక చిన్నగా కాదు, మా టీం తరఫున, మా ఐ డ్రీమ్ టీం తరఫున మీరెవరిని ఏమి అడగరు, కాకపోతే మాకే ఇవ్వాలనిపించింది. తర్వాత మీకు ఇంకో ఇంట్లో కానీ సినిమా గురించి తప్పకుండా మీరు కూర్చోండి. ఇప్పుడు నన్ను సడన్గా నా గురించి అడుగుతారని తెలియదు, మీ గురించే అడగడానికి వచ్చాము. సినిమాల గురించి అడుగుతారేమో. సినిమాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే నా గురించి కంటే సినిమాల గురించి బాగా చెప్పగలను. నా గురించి ఏముందని చెప్పి మీ గురించి ఇప్పటిదాకా ఎక్కువగా ఎవరికి చెప్పలేదు కదా మీరు? నేను చెప్పలేదు. అందుకోసమే మిగతా సారి ఇంకోసారి వచ్చినప్పుడు మిగతా బాగానే ఉందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. థ్యాంక్ యూ.